వెల్కమ్ టు ట్రాన్స్పరెంట్ టాక్ విత్ అనుష. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో మోస్ట్ డైనమిక్ ఐపీఎస్ ఆఫీసర్ ఆకే రవికృష్ణ గారు ఈరోజు మనతో ఉన్నారు. రవికృష్ణ గారు ప్రస్తుతం ఆంధ్రాలో ఈగల్ టీమ్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నారు. మరి ఆయన మాటలో ఈగల్ టీం ఎలా పనిచేస్తుంది, అవుట్కమ్స్ ఏంటి, ఇవన్నీ విషయాలు కూడా ఆయనతో మాట్లాడదాం. రవికృష్ణ గారు నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి అసలు ఈగల్ టీం అంటే ఏంటి, ఈగల్ అంటే ఏంటి, ఏం చేస్తారు మీరు? ఈగల్ టీము రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇది గత సంవత్సరంలో స్టార్ట్ చేయడం జరిగింది. ఈగల్ అంటే ఇంకా ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్. ప్రత్యేకంగా గంజాయి రహిత, డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం ఈ ఈగల్ వ్యవస్థ ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా మేము ఈగల్ సెల్స్ పెట్టడం కాకుండా హెడ్ క్వార్టరు, అదేవిధంగా కొన్ని టాస్క్ ఫోర్స్ కూడా దీంట్లో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఎస్టీడీడీ అనే ఒక మోడల్తో ఈగల్ పనిచేస్తుంది. ఏంటండి ఎస్టీడీ మోడల్ అంటే ఏంటంటే? ఎస్టీడీడీ అంటే ఇంకా ఎస్ అంటే సోర్స్, ఎక్కడైతే ఇంకా మనకి ఈ డ్రగ్స్ తయారవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి సోర్స్ మనకి ఆంధ్ర ఒరిస్సా బోర్డర్, ఎస్పెషల్లీ ఏఎస్ఆర్ జిల్లాలో గంజాయి పండిది గతంలో, దాని మీద పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేట్ చేయడం. టీ అంటే ట్రాన్స్పోర్టేషన్, ఈ డ్రగ్స్ ఎక్కడికి ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి దాని మీద మేము దృష్టి పెట్టడం. డి అంటే డెస్టినేషన్, ఎక్కడికి రీచ్ అవుతున్నాయి ఆ ఏరియాస్ మీద ఫోకస్ పెట్టడం. అదేవిధంగా ఇంకొక డిమాండ్, ఎక్కడైతే ఈ డిమాండ్ పెరుగుతుందో ఆ ప్రాంతాల మీద దృష్టి పెట్టడం. ఇటువంటి మోడల్లో మేము పనిచేయడం జరుగుతుంది. ప్రధానంగా ఈ అన్నిట్లో కూడా టెక్నాలజీని కూడా జోడించి ఈరోజు ఈగల్ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒక అత్యున్నత సంస్థగా తీర్చిదిద్దడం కోసం మేము ప్రయత్నాలు చేస్తాం. రవికృష్ణ గారు, మీరు అన్నారు డిమాండ్ ఎక్కడ ఉంటుంది అనేది కూడా మేము తెలుసుకుంటామని. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం గంజాయిని ఎక్కువగా కన్జ్యూమ్ చేసే ప్రాంతం ఏది? ప్రాంతం కానీ, సిటీ కానీ, ఊరు కానీ ఉంది అంటే ఏదని మీరు అనుకుంటున్నారు? మేము గత 10 సంవత్సరాల డేటా తీసుకున్నాం. సుమారుగా 859 హాట్స్పాట్స్ మేము గుర్తించాం రాష్ట్ర వ్యాప్తంగా. 850 ఈ ప్రాంతాల్లో గతంలో గంజా కన్సంప్షన్ జరిగింది. వీటి మీద స్పెషల్గా ఫోకస్ పెట్టి డ్రోన్ సర్వేలెన్స్ కావచ్చు, ప్రత్యక్షంగా వెళ్ళడం కావచ్చు, ఇవన్నీ కార్యక్రమాలు చేయడం వల్ల ఇక్కడ కొంత కంట్రోల్లోకి వస్తుంది. ఇప్పుడు మేజర్ అంటే కొన్ని పేర్లు చెప్పండి, మేజర్ ఏరియాస్ ఎక్కడ ఇప్పుడు గంజాయి కన్సంప్షన్ ఎక్కువగా ఉంది అనేది. అంటే మనకి కొన్ని చోట్ల వైజాగ్లో కూడా కొంత కన్సంప్షన్ ఉంది, విశాఖపట్నంలో, మన విజయవాడలో కూడా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, గుంటూరులో కూడా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, ఇంకా చాలా ప్రాంతాల్లో కొన్ని సందర్భాల్లో ఉన్నాయి. ఆ ప్రాంతాల మీద నిఘా పెట్టడం వల్ల, అదేవిధంగా మేము రకరకాల ఇంపాక్ట్ ఆపరేషన్ తీసుకోవడం వల్ల ఈ కన్సంప్షన్ అనేది తగ్గుముఖం పట్టిందండి. అయితే రీసెంట్గా విజయవాడలో విన్నది ఏంటంటే చాక్లెట్ల రూపంలో కూడా హై స్కూల్స్ దగ్గర, స్కూల్స్ దగ్గర కూడా చాక్లెట్ల రూపంలో గంజాయి దొరుకుతోంది అనేది. మీ దగ్గరికి ఇటువంటి సమాచారం ఏమైనా వచ్చిందా? మీరేమైనా అంటే ఇన్వెస్టిగేట్ చేశారా? అవుట్కమ్ ఏంటి అసలు? అంటే ప్రధానంగా మనం చూస్తే ఇంకా మేము ఈగల్ ఆన్ ట్రైన్స్, ఆపరేషన్ ఈగల్ పెట్టిన తర్వాత ట్రైన్స్లో చాలా మేము తనిఖీలు చేయడం జరిగింది. సో మా తనిఖీల్లో కూడా కొన్ని గంజా చాక్లెట్స్ మేము పట్టుకున్నాం. తర్వాత ఆ గంజా చాక్లెట్స్ ఎక్కడికి వెళ్తున్నాయి వాటి మీద నిఘా పెట్టడం జరిగింది. ఈగలు, డిస్ట్రిక్ట్ పోలీసు వీళ్ళందరూ కలిసి కొన్ని ప్రాంతాలు తనిఖీ చేయడం వల్ల విజయవాడలో కూడా కొన్ని గంజా చాక్లెట్స్ పట్టుకోవడం జరిగింది. మా తనిఖీల్లో అదేవిధంగా వైజాగ్లో కూడా కొన్ని గంజా చాక్లెట్స్, నర్సరావుపేటలో కొన్ని చాక్లెట్స్ మేము పట్టుకోవడం జరిగింది. వీటి బ్యాక్వర్డ్ లింకేజెస్ అవి ఎక్కడి నుంచి వస్తున్నాయని చెప్పి చూస్తే ఇంకా మన బీహారు, ఉత్తరప్రదేశ్ కొన్ని ప్రాంతాల్లో అవి ఇల్లీగల్గా తయారు చేస్తున్నారు. మేము ప్రస్తుతం ఎన్సీబీ న్యూఢిల్లీతో అనుసంధానం చేసుకుని వాళ్ళకు కూడా పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, అదేవిధంగా మా టీమ్స్ని అక్కడ పంపించి ఆ కేసుల్లో వాళ్ళని ముద్దాయిల్ని మేము అరెస్ట్ చేయడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. భవిష్యత్తులో కూడా మేము ప్రజలందరికీ చెప్పాం, ఎస్పెషల్లీ ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళు కూడా మానిటర్ చేసుకోవాలి. మీ పిల్లలు ఏమైనా ఇటువంటి చాక్లెట్లకి బానిసలు అవుతున్నారంటే ఇంకా తక్షణం వాళ్ళు 197కి కాల్ చేయాలని మేము విజ్ఞప్తి చేశాం. రవికృష్ణ గారు, అసలు మోస్ట్ టఫెస్ట్ పార్ట్ ఏంటి అంటే తల్లిదండ్రులకి ఎలా ఉంటుంది అంటే, అదే చాక్లెట్ తింటున్నారు అనుకుంటారు కానీ అది గంజాయి చాక్లెట్ అని దాని మీద రాసి ఉండదు, తెలియదు. సో ఎలాంటి సిమ్టమ్స్ని వాళ్ళు చూసుకోవాలి? యాక్చువల్గా మేము ఈగల్ పెట్టినప్పుడు మొదటిది మేము ప్రతి తల్లి కూడా ఈగల్కి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పాం. ప్రతి తల్లి కూడా పిల్లల్ని కనిపెట్టుకుని ఉండాలి. ఈ డ్రగ్స్ బారిన పడకుండా ఏం చేయాలంటే, ముఖ్యంగా వాళ్ళ చదువులో వెనకబడ్డారా, గతంలో చాలా చురుగ్గా ఉండేవాళ్ళు ఈ మధ్యన చురుకుతనం తగ్గిందా, కానీ కొన్ని సందర్భాల్లోని ఫ్రెండ్స్ అని, పార్టీలని అర్ధరాత్రి దాకా ఇంటికి రావట్లేదా, గదుల్లో ఒంటరి గడుపుతున్నారా, బాత్రూంలో గంటలు గడుపుతున్నారా, ఇటువంటి కొన్ని అనుమానాలు వచ్చినప్పుడు తక్షణం అప్రమత్తం అవ్వాలి.
మేము తల్లిదండ్రులు అందరూ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇంకా మీ పిల్లల లేని సమయంలో వాళ్ళ రూమ్స్ చెక్ చేయండి. వాళ్ళని కాపాడుకోవడం కోసం కొంచెం అనుమానించడం తప్పేం కాదు. మీకు ఎటువంటి పౌడర్ కానీ వీడ్ కానీ ఆకులు కానీ ఇటువంటి ఏమైనా కనిపిస్తే ఇంకా తక్షణం అప్రమత్తం అవ్వండి. ధైర్యంగా 1972 కాల్ చేయండి. 1972 ఈగల్ కాల్ సెంటర్. మాకు ఇప్పటికే చాలా కాల్స్ వస్తున్నాయి. ఇప్పటికే చాలామందిని మేము రిహాబిలిటేషన్ సెంటర్ పంపిస్తున్నాం. మేము ఈగల్ పెట్టినప్పుడు ఫస్ట్ కాల్ సెంటర్లో కొన్ని కాల్స్ వచ్చినాయి. దాంట్లో ఒక తల్లి కాల్ చేసింది. ఆ తల్లి ఏం చెప్పిందంటే ఇంకా వాళ్ళ అమ్మాయి అర్ధరాత్రి ఇంటికి వస్తుంది, అర్ధరాత్రి 2 గంటలకి. సో చాలా భయంగా ఉంటుంది, మేము ఎందుకు బతుకున్నాం తెలియట్లేదని చెప్పింది. మేము కారణాలు అడిగితే ఆ పాప అప్పటికి ఇంటర్మీడియట్లో ఉన్న పాప. సో ఆ అమ్మాయి ఎందుకు ఇలా అయిందంటే మీకు తెలుసుకుంటే ఇంకా ఒక 2-3 సంవత్సరాల క్రితం ఆ అమ్మాయి ఇన్స్టాగ్రామ్ గ్రూప్లో కొంతమంది ఫ్రెండ్స్ అయ్యారు. తర్వాత ఆ ఫ్రెండ్స్ ద్వారా వాళ్ళు గంజా అలవాటైంది. గంజా ఎడిక్ట్ అయిన తర్వాత ఆ అమ్మాయి 13 సంవత్సరాల వాళ్ళ తమ్ముడు కూడా అలవాటు చేసింది గంజా. తర్వాత అగ్రెసివ్గా బిహేవ్ చేయడం, ఇంట్లో తల్లిని తండ్రిని కొట్టడం, ఇట్లాంటి పరిస్థితులు ఉత్పన్నమైనవి. సో ఈరోజు ఆ అమ్మాయిని మనం రిహాబిలిటేషన్ సెంటర్ పంపించడం, ఆ అమ్మాయి కొంత రికవర్ అయింది. ఇటీవల కాలంలో మేము కనుక్కున్నాం కూడా, వాళ్ళ తమ్ముడు కూడా చాలా రికవర్ అవుతున్నాడు. కాబట్టి తల్లిదండ్రులు ముఖ్యంగా ధైర్యంగా 1972 కాల్ చేయండి. మొత్తం రాష్ట్రంలో సుమారుగా 56 రిహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయి. వాళ్ళ ఫోన్ నెంబర్స్ అన్నీ కూడా మేము ఈగల్ కాల్ సెంటర్కి అనుసంధానం చేయడం జరిగింది. వాళ్ళు ఎవరైనా సరే రిహాబిలిటేషన్ సెంటర్కి మీ పిల్లల్ని పంపించాలి, వాళ్ళు ఈ డ్రగ్స్ బారిన ఆల్రెడీ పడ్డారు, వాళ్ళు బయటికి రావాలనుకుంటే ఇంకా ఖచ్చితంగా ఈగల్ సహాయపడుద్ది. వాళ్ళకి చట్టంలోనే రాస్తుంది, వాళ్ళు రిహాబిలిటేషన్ సెంటర్కి వెళ్తానంటే ఇంకా వాళ్ళ మీద కేసులు ఉండవు. తక్షణం వాళ్ళు దీన్ని ఉపయోగించుకోవాలని ప్రత్యేకంగా అప్పీల్ చేస్తుంది. కానీ తల్లిదండ్రులకు వచ్చే మొదటి భయం ఏంటంటే ఇలాంటివి రిపోర్ట్ చేస్తే అమ్మో సమాజంలో మా పరువు పోతుందేమో, మా పిల్లలకి ఏమైనా శిక్ష పడుతుందేమో అనే భయంతో చాలామంది తల్లిదండ్రులు అస్సలు రిపోర్ట్ చేయడానికే భయపడుతుంటారు. అలాంటి తల్లిదండ్రులకు మీరు ఏం చెప్తారు? మీరు వాళ్ళని రిపోర్ట్ చేయడానికి ఎలా ప్రోత్సహిస్తారు? ఎందుకంటే వన్స్ పిల్లలు ఎవరైనా సరే డ్రగ్స్ బారిన పడ్డారు అంటే వాళ్ళని ఆ అలవాటు మాన్పించడానికి తల్లిదండ్రులు అయితే మాత్రం మాన్పించలేరు. డెఫినెట్గా వాళ్ళకి రీహాబిలిటేషన్ సాయం చాలా అవసరం ఉంటుంది. లేదంటే పిల్లలు మీ అదుపు తప్పే, అంటే మీ మాట వినే, మీ చెయ్యి దాటిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి తల్లిదండ్రులు జాగ్రత్తగా గమనించుకోండి. మీ పిల్లలు కానీ లేకపోతే ఎవరైనా కానీ డ్రగ్స్ తీసుకుంటున్నారన్న అనుమానం వచ్చినప్పుడు పోలీసుల సాయం, ఎస్పెషల్లీ ఈగల్ టీమ్ సాయం తీసుకోవడం మర్చిపోవద్దు. రవికృష్ణ గారు, మీరు ఇలాంటి పేరెంట్స్కి ఏ విధంగా సాయపడతారు? దీన్ని దాయడం వల్ల ఇంకా పెద్ద ప్రమాదంలో ఇరుక్కునే అవకాశం ఉంటుంది. ఎలాగా? తమిళనాడు సంబంధించిన ఒక ఫ్రెండ్ అలా మిగతా ఫ్రెండ్స్ కలిసి ఒకసారి 65 కేజీల గంజాయితోని పోలీసులకు పట్టుబడ్డారు. మదురై కోర్టులో అతనికి 10 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. ఈరోజు అతను జైల్లోని 10 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఒక బీటెక్ విద్యార్థి ఒక రెప్యూటెడ్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ చేసి ఈరోజు అతను బయట ఉంటే ఇంకా ఆ సమాజానికి, ఆ కుటుంబానికి ఎంతో ఉపయోగపడేవాడు. తల్లిదండ్రులు ఇది గమనించాలి. ఈరోజు మనం చిన్నది దాస్తున్నాం అనుకుంటే ఇంకా తర్వాత ఇంకా పెద్ద ప్రమాదాలు వాళ్ళు ఇరుక్కుంటారు. ఆ ప్రమాదం నుంచి కాపాడడం కోసం ఖచ్చితంగా తల్లిదండ్రులు మేల్కోవాలి. మీ దగ్గర ఇటువంటి సమాచారం ఉంటే ఇంకా ఈగల్ కాల్ సెంటర్, రీహాబిలిటేషన్ సెంటర్ నెంబరే మేము డైరెక్ట్గా ఇస్తాము, ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది. అదేవిధంగా భవిష్యత్తులో ఇంకా పెద్ద ప్రమాదాన్ని తప్పించడం కోసం ఈ అడుగు వేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రవికృష్ణ గారు, మీరు రోజు వింటూనే ఉంటాం అక్కడ గంజాయి పట్టుబడిందని, ఇక్కడ పట్టుబడిందని. అసలు కేసులు నిలబడతాయండి? ఇటీవల కాలంలో మేము ఈగల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పెట్టాం. ఈగల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో రాష్ట్రంలో ఉన్న దర్యాప్తు అధికారులందరికీ కూడా ప్రతి వారం కూడా మేము శిక్షణ ఇస్తున్నాం. ఎన్డీపీఎస్ అంటే ఇది ప్రొసీజరల్ చట్టం. ఇది కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి, ఆ ప్రొసీజర్స్ తప్పకుండా పాటిస్తే ఇంకా కన్విక్షన్ వస్తాయి. ఇటీవల కాలంలోని రాష్ట్రంలో కన్విక్షన్ రేట్ చాలా పెరిగినాయి. మనం ఇటీవల కాలంలో చూస్తే అనకాపల్లిలో కానీ, విజయనగరం కానీ, ఇంకా ఇతరత్ర ప్రాంతాల్లోని 10 సంవత్సరాల జైలు శిక్షలు పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరైతే గంజాయిని సప్లై చేస్తున్నారో ఆ పెడ్లర్స్ని అయితే మీరు పట్టుకుంటున్నారు, కానీ అసలు మెయిన్ సోర్స్ వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది, అసలు మూలస్తంభమైన ఆ గంజాయి అమ్మే వాళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి వస్తుందనే వాళ్ళని పట్టుకుంటున్నారా మీరు? అసలు ప్రధానమైన లక్ష్యమే కింగ్ పిన్స్ని పట్టుకోవడం. ఈగల్ పెట్టిన ప్రముఖమైన ఉద్దేశం కూడా అదే.
ఇటీవల కాలంలో కేస్ స్టడీ మనం చూస్తే ఏఎస్ఆర్ జిల్లాలోని రాజస్థాన్కి సంబంధించిన కొంతమంది వాళ్ళు ఒక స్వీట్ షాప్ నడుపుతున్నారు ఏఎస్ఆర్ జిల్లాలోని. సో లోతుగడ్డ అనే ప్రాంతంలో అంటే మారుమూల ప్రాంతంలో స్వీట్ షాప్ పెట్టారు. అదేవిధంగా పాడేరులో కొన్ని హార్డ్వేర్ షాప్స్ పెట్టారు. సో ఇవన్నీ చూసి తమిళనాడు నుంచి ఈ రాజస్థాన్ నుంచి వచ్చిన వాళ్ళు మారుమూల గ్రామాలకు ఎందుకు వెళ్ళారని మేము అధ్యయనం చేసాం, ఈగల్ బృందాలు. సో ఈగల్ సర్విలెన్స్ మొదలుపెట్టింది. దాంట్లో మాకు అర్థమైంది ఏంటంటే ఇంకా వాళ్ళు ఉన్నది స్వీట్ షాప్ కోసమో హార్డ్వేర్ షాప్ కోసం కాదు, వాళ్ళు ఉన్నది ఈ డ్రగ్స్ సరఫరా చేయడం కోసం. ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళు లేబర్ పనిని ఇంకో పనిని అక్కడ పాతుకుపోయారు. వాళ్ళ స్టడీ చేయడం వల్ల ఒక బిగ్ నెట్వర్క్ ఈ మధ్యకాలంలో మేము బ్రేక్ చేయడం జరిగింది. సుమారుగా ఒక గ్యాంగ్ని మేము 400 కేజీల గంజాయితోని వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మొత్తం ఇటువంటి కేస్ స్టడీస్ అన్నీ కూడా మొత్తం మన ఎయిమ్ నెట్వర్క్ బ్రేక్ చేయడం. అదేవిధంగా మీరు గమనిస్తే ఇంకా ప్రభుత్వం ఆపరేషన్ చైతన్యం పెట్టాం. మనకి సుమారుగా మనకి ఏఎస్ఆర్ జిల్లాలో 9 మండలాల్లో 375 గ్రామాల్లో ఈ గంజాయి పండేది గతంలో. సుమారుగా గతంలో అంటే ఒక కొన్ని సంవత్సరాల క్రితం. సో సుమారుగా ఈరోజు మనకి ఏఎస్ఆర్ జిల్లాలో గంజాయి కల్టివేషన్ 0 అయిపోయింది. ఈరోజు మేము గర్వంగా చెప్పగలుగుతున్నాం. ఈగల్, ఆంధ్రప్రదేశ్ పోలీస్, అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్, ప్రభుత్వం తీసుకున్న రకరకాల చర్యల వల్ల ఈరోజు మనకి గంజాయి సాగు ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా నిర్మూలించబడింది. ప్రధానంగా పోలీసులు డ్రోన్ సర్వేలెన్స్ ద్వారా, ఎడ్రిన్ శాటిలైట్ సర్వేలెన్స్ ద్వారా, అదేవిధంగా కోఆర్డినేట్ సెర్చ్ ఆపరేషన్స్ ద్వారా, విస్తృతమైన అవేర్నెస్ క్యాంపెయిన్స్ ద్వారా మౌలికమైన మార్పు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఆల్టర్నేటివ్ క్రాప్ సపోర్ట్ ఇవ్వడం జరిగింది. గత సంవత్సరంలో 10,803 ఎకరాలకు సంబంధించిన సుమారుగా 46 లక్షల శాప్లింగ్స్ ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సంవత్సరం గవర్నమెంట్ ప్రభుత్వం ఆ టార్గెట్ పెంచింది. 35,000 ఎకరాలకు సంబంధించిన శాప్లింగ్స్ కానీ విత్తనాలు కానీ పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. సుమారుగా 2 కోట్ల మొక్కలు పంచాలని చెప్పి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అంటే ఇంకా ఎవరూ కూడా మన ఏఎస్ఆర్ జిల్లాలో ఒక్కళ్ళు కూడా ఈ గంజాయి సాగు చేయకూడదు, ఒక విత్తనం కూడా పడకూడదని ఒక ఉన్నతమైన లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టాం. అదేవిధంగా ఏఎస్ఆర్ జిల్లాలో ఉన్న ప్రతి తల్లిని చెల్లిని కలుస్తున్నాం. ఈగల బృందాలు అల్లూరి సీతారామరాజు నలిచిన నేలది, ఒక పవిత్రమైన నేల. ఆయన ఆ నేల కోసం ప్రాణాలు అర్పించారు బ్రిటిష్ వాళ్ళతో పోరాడి. అటువంటి పవిత్రమైన నేలలో ఈరోజు గంజాయి పండకూడదు, ఆ మచ్చ రాకూడదు అని చెప్పేసి మేము ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. గతంలో నేను నేషనల్ సెమినార్స్కి వెళ్ళాను ఈ డ్రగ్స్ సంబంధించి. దాంట్లోని వాళ్ళు ఇండియా మ్యాప్ వేసి గంజాయి పండే ప్రాంతాలని చేసి మన ఆంధ్రప్రదేశ్ కూడా చూపించడం జరిగింది. సో ఆ టైంలో చాలా బాధపడడం జరిగింది. ఇటీవల ఎన్సీబీ న్యూఢిల్లీ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ సంబంధించిన హెడ్స్, ప్రతి స్టేట్కి ఒక హెడ్ ఉంటారు, వాళ్ళ మీటింగ్ జరిగింది. గౌరవ యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు కూడా మీటింగ్ అటెండ్ అవ్వడం జరిగింది. డీజీ ఎన్సీబీ కూడా దానికి అటెండ్ అయ్యారు. మొత్తం రాష్ట్ర దేశంలో ఉన్న ఉన్నతాధికారులు ఆ మీటింగ్లో మన ఆంధ్రప్రదేశ్లో గంజాయి నిర్మూలించబడింది ప్రత్యేకంగా వాళ్ళు ప్రస్తావించారు. సో ఆంధ్రప్రదేశ్ని చాలా వాళ్ళు మెచ్చుకోవడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో మేము చేస్తున్న ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ ప్రత్యేకంగా వాళ్ళు ఒక స్లైడ్ ద్వారా వాళ్ళు చూపించడం జరిగింది. వాళ్ళు ఇట్లాగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో ఉన్న మౌలికమైన మార్పు మేము తీసుకురావడం జరిగింది. సో మరి ఆ క్రెడిట్ని ఈగల్ టీంకి ఇవ్వాలంటారా? క్రెడిట్ని ఈగల్ టీం ఒకటే తీసుకోవడానికి లేదు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి సహకారంతో, వివిధ రకాల శాఖలకు సమన్వయంతో, అదేవిధంగా గౌరవ డీజీపీ గారు వాళ్ళ ఎంకరేజ్మెంటు, అదేవిధంగా పోలీస్ శాఖ కూడా, పోలీస్ శాఖ, ఎక్సైజ్ శాఖ, అడ్మినిస్ట్రేషను, మనకి 21 రకాల శాఖలు ఉన్నాయి ఎన్కార్డ్ మెకానిజంలో. సో అన్ని శాఖల సమన్వయంతో పనిచేయడం వల్ల సాధ్యమైంది. ఇది హోల్ గవర్నమెంట్ అప్రోచ్ అంటారు. హోల్ గవర్నమెంట్ అప్రోచ్ అంటే ఇంకా ప్రతి వ్యక్తి కూడా అనుకోవాలి ఈ డ్రగ్స్ అంటే ఏంటి వాళ్ళు తెలుసుకోవాలి. గంజాయి కావచ్చు, సింథటిక్ డ్రగ్స్ కావచ్చు, ఓపియాడ్స్ కావచ్చు, దీంట్లో ఎవరు నష్టపోతున్నారు? యువత బలహీనమైతే దేశం బలహీనపడుతుంది. యువత బలంగా ఉంటే ఇంకా మన దేశం బలంగా ఉంటుంది. ఆ కాన్సెప్ట్లో మనం అన్ని శాఖల సమన్వయంతో పనిచేయడం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. ఇంకా భవిష్యత్తులో ఇంకా చాలా ఆలోచనలు ఉన్నాయి, అవన్నీ అమలు చేస్తున్నాం. ఇంకా డార్క్ వెబ్ ల్యాబ్స్, మొబైల్ ఫోరెన్సిక్స్, టెక్నాలజీ, ఇవన్నీ కూడా ఈగల్ హెడ్ క్వార్టర్స్లోని త్వరలోనే ఇవన్నీ కూడా మనకి పూర్తి స్థాయిలో అందుబాటులో రాబోతున్నాయి. ఇంకా మీరు చెప్పినట్టుగా కింగ్ పిన్స్ ఎక్కడున్నా సరే పట్టుకొస్తాం. ఇంకా దర్యాప్తు కూడా చాలా వేగవంతం చేయబోతున్నాం.
యూజువల్గా మీరు విద్యార్థులతో ఇంటరాక్ట్ అయినా లేకపోతే కొన్నిసార్లు సెమినార్లు కూడా పెట్టాను అన్నారు కదా, సెమినార్స్లో కానీ ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? మీరు ఏ విధంగా వాళ్ళని మోటివేట్ చేస్తున్నారు యూత్ని? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్రగ్స్ వద్దు బ్రో అని చెప్పేసి ఒక కీ క్యాంపెయిన్ లాంచ్ చేయడం జరిగింది. సుమారుగా ఈ సంవత్సరం 18,000 అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఈగల్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ కలిసి ఈ 10 నెలల్లో, ఈ 10 monthsలో పెట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 70 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. వీళ్ళని కాపాడడం మన ప్రధానమైన ఉద్దేశం. దీంట్లో ప్రధానంగా కొన్ని అంశాలు మేము తీసుకున్నాం. అసలు ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్, విద్యార్థుల విద్యా సంస్థల సరిహద్దుల్లో 100 మీటర్ల పరిధిలో ఈ పొగాకు ఉత్పత్తులు ఇవన్నీ అమ్మకూడదు. ఈ పొగాకు ఉత్పత్తులు కానీ లిక్కర్ కానీ వీటిని గేట్వే డ్రగ్స్ థియరీ అంటారు. సో విద్యార్థులు మేము గేట్వే డ్రగ్స్ థియరీ కోసం చెప్తున్నాం. ఎవరైతే ఇంకా కౌమార దశలో వాళ్ళు ఈ డ్రగ్స్కి అలవాటు పడతారు, ఎవరైతే ఈ నికోటిన్ ప్రోడక్ట్స్ పొగాకు ఉత్పత్తులు కానీ లిక్కర్ కానీ అలవాటు పడతారో వాళ్ళు తర్వాత గ్రాడ్యుయేట్ అయ్యి దే విల్ టేక్ సింథటిక్ డ్రగ్స్. కాబట్టి వాళ్ళని ఇక్కడే ఆపాలి. ఈ నికోటిన్ వల్ల వచ్చే నష్టాలు చెప్పాలి, లిక్కర్ వల్ల వచ్చే నష్టాలు చెప్పాలి. వాళ్ళని వీటిని ఆపితే ఇంకా ఖచ్చితంగా వాళ్ళు డ్రగ్స్ వైపు వెళ్ళే అవకాశం లేదు. అదేవిధంగా ఇటీవల కాలంలో మేము ఇంకో కీ క్యాంపెయిన్ తీసుకున్నాం. మేము నార్కో టెర్రరిజం గురించి చెప్తున్నాం. నార్కో టెర్రరిజం అంటే ఇంకా మనకి ఏదైతే సింథటిక్ డ్రగ్స్ మనకి వేరే దేశాల నుంచి మనకి ఇంపోర్ట్ అవుతున్నాయో ఈ డ్రగ్స్ అన్నిటికి కూడా ఈ డ్రగ్ మాఫియా ఎవరైతే టెర్రరిస్ట్ అసలు ఎలా ఇంపోర్ట్ అవుతాయి ఇవన్నీ కూడా షిప్స్ ద్వారా, పోర్ట్స్ ద్వారా, కొంతమంది ఈవెన్ ఎయిర్పోర్ట్ల ద్వారా ఇంకా రకరకాల మార్గాల్లో మన ఇండియాకి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక పెద్ద ఈ ఎన్సీబీ కావచ్చు, డిఆర్ఐ కావచ్చు, ఏఎన్టీఎఫ్స్ కావచ్చు, వీళ్ళందరూ అనుసంధానం చేసుకుని ఈ మార్గాల ద్వారా వచ్చి కూడా మనకు కనిపెట్టడం కోసం గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నార్కో టెర్రరిజాన్ని ఆపాలని చెప్పేసి, ఎందుకంటే ఇంకా మనకి ఉదాహరణకి పాకిస్తాన్లో హీరాయిన్ వాళ్ళు సరఫరా చేస్తారు. హీరాయిన్ సరఫరా చేస్తూ ముఖ్యంగా మన కొన్ని రాష్ట్రాలు పంజాబ్ కానీ కాశ్మీర్ కానీ ఆ యువతను నిర్వీర్యం చేయడం కోసం దగ్గరగా ఉంటుంది పాకిస్తాన్కి, వాళ్ళు డ్రోన్ల ద్వారా వాటి ద్వారా సరఫరా చేయడం ఇవన్నీ కూడా మనకు జరుగుతున్నాయి. అదేవిధంగా మన బెంగళూరు, గోవా అక్కడి నుంచి కూడా ఇటీవల కాలంలో మేము సింథటిక్ డ్రగ్స్ చూస్తే అక్కడి నుంచి వస్తున్నాయి. మేము విద్యార్థులకు ఏం చెప్తున్నామంటే ఇంకా మీరు దేశాన్ని ప్రేమిస్తే ఇంకా డ్రగ్స్ని ముట్టుకోరు. ఎందుకంటే ఇంకా మీరు ఒక 1000 రూపాయలు మీరు డ్రగ్ కోసం ఖర్చు పెట్టారనుకుంటే ఆ 1000 రూపాయలు కొంత అమౌంట్ పాకిస్తానీ టెర్రరిస్టుల చేతికి వెళ్తుంది. అలా ఎలాగా? సరఫరా చేసేదంతా కూడా వాళ్ళే ఉంటారు. అంటే టెర్రరిస్ట్లే ఈ డ్రగ్స్ కూడా డ్రగ్ మాఫియాలో ఇన్వాల్వ్ అయి ఉంటారు. కాబట్టి ఉదాహరణకి ముంబై బ్లాస్ట్లు జరిగినాయి. ముంబై బ్లాస్ట్లో దర్యాప్తులో కూడా కీలక అంశాలు బయటపడ్డాయి. లష్కరే తోయిబాకి ఎక్కడి నుంచి ఫండ్స్ వచ్చాయంటే ఇంకా ఆ ఫండ్స్ వన్ ఆఫ్ ది మేజర్ సోర్స్ డ్రగ్ మాఫియా. ఈ డ్రగ్స్ ద్వారా, డ్రగ్స్ అమ్మడం ద్వారా మనం ఇంకా విస్తృతంగా చెప్పుకోవాలంటే ఇంకా మన భారతదేశానికి ఒక సైడ్ గోల్డెన్ క్రెసెంట్ అంటారు. ఇరాన్ కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ, పాకిస్తాన్ కానీ ఇక్కడ ఓపియం ఎక్కువ పండుద్ది. ఓపియం ద్వారా హీరాయిన్ కూడా వాళ్ళు తయారు చేస్తారు. అదేవిధంగా ఇటు సైడ్ మనం ఇంకొక సైడ్ చూస్తే ఇంకా భారతదేశానికి గోల్డెన్ ట్రయాంగిల్ అంటారు. థాయిలాండ్ కావచ్చు, లావోస్ కావచ్చు, మయన్మార్ కావచ్చు, ఇక్కడ మెత్ అనే ఒక సింథటిక్ డ్రగ్ తయారవుతుంది. ఇవన్నీ కూడా భారతదేశంలో వాళ్ళు పంప్ చేస్తున్నారు. ఇటీవల కాలంలో కూడా మేము కొన్ని గ్రాములు కొకైన్ కానీ, అదేవిధంగా ఎల్ఎస్డి అనే ఒక డ్రగ్ కానీ ఇటీవల కాలంలో మేము పట్టుకున్నాం. ఇవన్నీ కూడా సరఫరా చేయడం వల్ల భారతదేశాన్ని అంతర్గతంగా బలహీనం చేయడం కోసం. అంటే ఈరోజు మనం ఎలా ఆలోచించాలంటే విద్యార్థులు ప్రత్యేకంగా ఈగల్ క్లబ్స్ ద్వారా మేము ఏం చెప్తున్నామంటే ఇంకా డ్రగ్స్ అన్నది కేవలం మనం ఇంట్లో మనం తీసుకున్న తర్వాత ఇది హెల్త్కి సంబంధించో లేదా మీ కుటుంబానికి సంబంధించిన అంశం కాదు, ఇది జాతీయ భద్రతకు సంబంధించిన అంశం. కాబట్టి అందరూ కూడా, ప్రతి వ్యక్తి కూడా, 5 కోట్ల మంది కూడా గతంలో చాలామంది నన్ను అడిగారు, విద్యార్థులు కూడా అడిగారు ఈగల్లో ఎంతమంది సభ్యులు ఉంటారని చెప్పి. విద్యార్థులందరికీ మేము చెప్పాం ఈగల్లో 5 కోట్ల మంది సభ్యులే. ఇది డ్రగ్స్ అన్నది సమాజాన్ని అంతర్గతంగా బలహీనం చేస్తుంది. కాబట్టి మనం చాలా పకడ్బందీగా ప్రతి వ్యక్తి అనుకోవాలి. అందుకని ఈగల్ క్యాంపెయిన్స్ కొన్ని ఉన్నాయి. మీ ప్రాంతంలో గంజాయి ప్రవేశించిందా 192కి కాల్ చేయండి. మీ బడిలో గంజాయి ప్రవేశిస్తే 192కి కాల్ చేయండి. ఎక్కడైనా కానీ రిపోర్ట్ చేయడానికి పిల్లలైనా పెద్దాళ్ళైనా భయపడేది ఏంటంటే, అమ్మో ఇది మా మీదకి వస్తుందేమో, మేము ఇబ్బందుల్లో పడతామేమో, మేము పోలీస్ స్టేషన్స్ చుట్టూ తిరగాల్సి వస్తుందేమో, మా పరువు పోతుందేమో అనే ఇదిలో ఉంటారు చాలా సందర్భాల్లో.
వాళ్ళకి మీరు ఎలాంటి భరోసా ఇస్తారు? ఇప్పుడు స్కూల్లోనో సపోజ్ ఎక్కడో బయటో అనుమానం ఉండుండొచ్చు. ఇప్పుడు అది డ్రగ్ అని ఖచ్చితంగా ఎవరూ చెప్పలేం. ఒక్కొక్కసారి అనుమానం కావచ్చు, కొంతమంది కొంచెం తెలివితేటలు ఉంటే అది కన్ఫర్మేషన్ ఉండొచ్చు మనకి, అది డ్రగ్గే అయి ఉండొచ్చు అని. కానీ అటువంటి సందర్భాల్లో ఏం చేయాలి? వాళ్ళని మీరు ఎలా గోప్యంగా ఉంచుతారు? మేము అందుకని 1972కి సమాచారం ఇవ్వమని అడుగుతున్నాం. అదేవిధంగా ఒక వాట్సాప్ నెంబర్ కూడా పెట్టాం. వాళ్ళ సమాచారం అంతా గోప్యంగా ఉంచుతాం. అదేవిధంగా సమాజం కోసం ప్రతి వ్యక్తి కూడా అడుగు ముందుకేయాల్సిన అవసరం ఉంది. భయపడి పెద్ద సమస్యను సృష్టించడం కంటే భయపడకుండా ఇది మన సమాజం, సమాజంలో మన 5 కోట్ల మంది ఒక కుటుంబం. ఈ కుటుంబంలో ఎవరికి సమస్య వచ్చినా సరే మనం కూడా ఆ సమస్యలో భాగం అవుతాం. ఆ సమస్య మన కుటుంబాన్ని కూడా ఎప్పటికైనా సరే ప్రమాదం తీసుకొస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా సామాజిక బాధ్యత కింద మీరందరూ కూడా ఆలోచించాలి. సామాజిక బాధ్యతగా మీరు ఒక అడుగు ముందుకేసి 1972కి కాల్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. సార్, ఇప్పుడు ఎలా జరుగుతుందంటే పిల్లలు కూడా మేము గంజాయి అలవాటు చేసుకుందాము అని వెళ్ళరు. సపోజ్ ఏదో ఈ మధ్యకాలంలో పార్టీయింగ్ కల్చర్ అనేది పెరిగిపోయింది. ఏమవుతుంది? ఏ బర్త్డే పార్టీకో వెళ్తారు. వాళ్ళు ఏం చెప్తారు? బర్త్డే పార్టీ ఇచ్చేవాళ్ళు ఇది ఏదో సరదాగా కేక్ కట్ చేసుకుని పార్టీ చేసుకుని బిర్యానీ తిని వచ్చేసే టైప్ పార్టీ అని అనుకుంటారు. అందులో ఒకళ్ళు ఉంటారు, ఏ డ్రగ్స్ తీసుకొస్తారు. అది ఏ రూపంలో ఉంటుందో నిజంగా ఇన్నోసెంట్ కిడ్స్కి తెలియదు. కాలేజ్ పిల్లలకి అది ఏంటో ఏ రూపంలో ఏదో టేస్ట్ చేయరా అని చాక్లెట్ ఇస్తారు, వాళ్ళు తీసేసుకుంటారు. దానిలో ఎస్పెషల్లీ బలి పశువులు అయ్యేది అమ్మాయిలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ముళ్ళొచ్చి అరిటాకు మీద పడ్డా, అరిటాకు వచ్చి ముళ్ళు మీద పడ్డా నష్టం మనకే, ఆడపిల్లలకి. కాబట్టి అది దృష్టిలో ఉంచుకుని ఒక పార్టీకి వెళ్లే ముందు మన పెద్దవాళ్ళు ఎందుకు వద్దంటున్నారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది తెలుసుకుని వెళ్ళడం చాలా అవసరం. సపోజ్ ఓ ఫ్రెండ్ ఇచ్చేసాడే అనుకున్నాం, తీసుకున్న తర్వాత నేను ఇన్నోసెంట్ని అన్నా కూడా మన మాట వినే పరిస్థితి కూడా ఉండదు. మనకి ఏం జరుగుతుంది, డ్రగ్ తీసుకున్న తర్వాత ఆడపిల్లల్ని ఎలా ఎక్స్ప్లాయిట్ చేస్తారు అనేది కొంతమందికి అనుభవం ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. స్టోరీస్ చాలా వింటున్నాం మనం. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. అలాంటి ఆడపిల్లలకి సపోజ్ ఏదో పార్టీకి వెళ్తారు, తెలియకుండా వాళ్ళు ఎవరో ఫ్రెండ్సో ఎవరో ఇచ్చిన డ్రగ్ తీసుకొని వాళ్ళ అబ్యూస్కి గురైతే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇటు తల్లిదండ్రులకు చెప్పుకోలేరు, ఫ్రెండ్స్కి చెప్పుకోలేరు. వాళ్ళు ఈగల్ టీంని ఎలా అప్రోచ్ ఇవ్వాలి? ఈగల్ టీం ఏ విధమైన భరోసా, సపోర్ట్ వాళ్ళకి ఇస్తుంది? మనం దీంట్లో ప్రధానంగా చూడాల్సింది పీర్ ప్రెషర్. పీర్ ప్రెషర్ని మనం రెసిస్ట్ చేయాలి. మనకి ఇంటర్నేషనల్ కూడా చాలా కొంచెం బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయి. ఇటీవల మేము ఈగల్ ద్వారా కూడా కొంచెం చెప్తున్నాం. ద పవర్ ఆఫ్ రెసిస్టెన్స్, యూ హ్యావ్ టు రెసిస్ట్. మనం దాన్ని రెసిస్ట్ చేయాలి. ఎవరైనా అమ్మాయిలు కూడా ప్రత్యేకంగా సింపుల్గా చెప్పండి, ఇంకా చెప్పాలంటే ఇంకా అమ్మాయిలు ఇటువంటి పార్టీ కల్చర్ కానీ ఇటువంటి వెళ్ళేటప్పుడు ఏమాత్రం అనుమానం ఉన్నా సరే దాన్ని అవాయిడ్ చేయాలి. వాటి అవసరమే లేదు. కెరియర్ మీద ఫోకస్ పెట్టాలి. ఈరోజు మనం నిన్నే చూసాం, మనం వరల్డ్ కప్ ఉమెన్ మనకి వరల్డ్ కప్ వచ్చింది. సో మొత్తం దేశం అంతా వాళ్ళ వైపు చూసింది. సుమారుగా 30 కోట్ల మంది వాళ్ళు క్రికెట్ ఆడుతుంటే చూడడం జరిగిందంట. వాళ్ళందరూ ఎంత గౌరవం తీసుకొచ్చారు దేశానికి. సో అటువంటి గౌరవం తీసుకురావడం కోసం అటువంటి ఉన్నతమైన లక్ష్యాలు ఏర్పరచుకోవాలి. ఆ లక్ష్యాల కోసం వాళ్ళు పాటుపడాలి. ఈ పార్టీ అని, పబ్ కల్చర్ అని, మన దేశాన్ని సంస్కృతికి వ్యతిరేకంగా ఉన్న వాటి జోలికి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. దానివల్ల ఎన్నో ప్రమాదాలు ఉంటాయి. ఎంతోమంది అమాయకులు అటువంటి పార్టీలకు వెళ్ళి పోలీస్ రైడ్లో చిక్కుకుని భవిష్యత్తు మొత్తం అంధకారం చేసుకున్నారు. అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే ఈగలకి 1972 ధైర్యంగా కాల్ చేయండి. వాళ్ళకు కూడా మేము పూర్తి స్థాయిలో నైతికంగా మేము ఖచ్చితంగా వాళ్ళకి మద్దతు పలుకుతాం. వాళ్ళందరినీ కూడా కాపాడటం కోసం అన్ని రకాల ప్రయత్నాలను చేస్తాం. ఇందాక మాట్లాడుకున్నట్టు విజయవాడ స్కూల్ దగ్గర నిజంగా మీకు గంజాయి చాక్లెట్లు దొరికాయా? కొన్ని షాప్స్లో రైడ్ చేశారు, పట్టుకోవడం జరిగింది. అవి గతం నుంచి మనకి బీహార్ నుంచి అక్కడి నుంచి వాళ్ళు సరఫరా చేసుకుంటున్నారు. ఇటీవల కాలంలో అన్ని షాప్స్ కూడా మనం నోటీసులు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరినీ మళ్ళీ తీసుకురాకుండా ఉండడం కోసం అన్ని రకాల చర్యలు తీసుకున్నాం. అదేవిధంగా 1972కి సమాచారం ఇవ్వాలని ప్రజలను కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ఇంపాక్ట్ ఆపరేషన్స్ మేము మొదలుపెట్టాం. మీకు ఆల్రెడీ చెప్పాను, ఆపరేషన్ సేఫ్ క్యాంప్ వచ్చాం 70 లక్షల మంది విద్యార్థులను కాపాడటం కోసం. అదేవిధంగా ఆపరేషన్ గరుడ ప్రత్యేకంగా ఓపియాడ్ అబ్యూస్. మనకేంటంటే ఇంకా మన అందరం కూడా గంజాయి అనుకుంటాం. గంజాయి, సింథటిక్ డ్రగ్స్ తెలుసు మనకి. దాంతోపాటు ఓపియాడ్స్ కూడా ఉంది. ఓపియాడ్స్ అంటే ఇంకా మనకి ఆల్ఫ్రాజోలం కావచ్చు,
రెగ్యులర్గా మనకి మెడికల్ షాప్లో దొరికే డ్రగ్స్ అవి. ఆ డ్రగ్స్ని ప్రిస్క్రిప్షన్ ద్వారా మాత్రమే అమ్మాలి. అవును. HH1 షెడ్యూల్ డ్రగ్స్ అంటారు, ఎక్స్ డ్రగ్స్ అంటారు. ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మితే ఇంకా ఎడిక్ట్ అయిపోయి అది కూడా ఒక డ్రగ్ కింద ఏర్పడదు. అవును, దగ్గుమందు కూడా రీసెంట్ కొడైన్ పాస్పేట్ సిరప్స్, దగ్గుమందు కూడా. సో వీటన్నిటికి కూడా మేము ఆపరేషన్ గరుడ పెట్టిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతమైన దాడులు చేసాం. సుమారుగా 156 షాప్స్ని మేము సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెడికల్ షాప్స్, మెడికల్ అసోసియేషన్స్తో విస్తృతంగా మీటింగ్లు పెట్టి వాటి చేత రిజిస్టర్లు ఓపెన్ చేయించాం. ఎక్కడైనా సరే ప్రిస్క్రిప్షన్ లేకుండా మీరు అమ్మద్దు ఈ డ్రగ్స్. ఈ డ్రగ్స్ని ఖచ్చితంగా మనకి మెడికల్ షాప్లో 2 రకాల డ్రగ్స్ ఉంటాయి. OTC అంటారు, ఓవర్ ది కౌంటర్, దానికి ప్రిస్క్రిప్షన్ అక్కర్లేదు. ఏదైతే ఈ డ్రగ్స్ షెడ్యూల్ డ్రగ్స్ ఉన్నాయో వాటికి ప్రిస్క్రిప్షన్ కంపల్సరీ కావాలి. సో ఓపియాట్స్ కంట్రోల్ చేయడం కోసం ఆపరేషన్ గరుడ స్టార్ట్ చేసాం. ఆపరేషన్ చైతన్యం మనకి ఈ సోర్స్ని కంట్రోల్ చేయడం కోసం. అదేవిధంగా ఇప్పుడు మనకి వచ్చే గంజా అంతా కూడా ఒరిస్సా నుంచి వస్తుంది. మనకి ఒరిస్సాలో మల్కాన్గిరి, కోరాపుట్, గంజాం, గజపతి ఈ జిల్లాలో ఇప్పుడు కూడా అక్కడ గంజాయి పండుతుంది. దాన్ని కూడా మనం సెంట్రల్ ఏజెన్సీస్కి ఫ్లాగ్ చేయడం జరిగింది. ఒరిస్సాతోని ఇతరత్ర రాష్ట్రాలతో కూడా అనుసంధానం చేసుకుని ఆ ANTFతో అక్కడ కూడా కంట్రోల్ ఎలా చేయాలి, మనం ఎలాగ వాళ్ళకి సమాచారం అందించాలి, వాటి మీద కూడా చాలా విస్తృతంగా పనిచేస్తున్నాం. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు కూడా మేము ముందుకు తీసుకెళ్ళబోతున్నాం. సార్, మీరేమో ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నామంటున్నారు. ఒక పక్కన అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల్లో కూడా పెద్ద ఎత్తున గంజాయి పట్టుబడింది. అంటే ఇది ఈగల్ టీమ్ ఫెయిల్యూర్ అనుకోవచ్చా? అంటే మనము ఒరిస్సా సంబంధించిన రాష్ట్రాల్లో ఇది పండుతుంది. ఇందాక మీకు చెప్పాను, రాజస్థాన్ నుంచి, తమిళనాడు నుంచి సుమారుగా మేము చాలా వందల మందిని గుర్తించాం ASR జిల్లాలో. ఆ నెట్వర్క్స్ బ్రేక్ చేసిన తర్వాత కొంత ట్రాన్స్పోర్టేషన్ తగ్గింది, కానీ ట్రాన్స్పోర్టేషన్ ఇంకా జరుగుతూనే ఉంది. దాన్ని చేయడం కోసమే ఈ ఇంపాక్ట్ ఆపరేషన్ మేము మొదలుపెట్టాం. ఖచ్చితంగా కొంత ప్రయత్నాలు అయితే ఇంకా పూర్తి స్థాయిలో చేస్తున్నాం. 1-2 సందర్భాల్లో మేము పెద్ద ఎత్తున సీజ్ చేయడం కూడా జరిగింది. ఈ 10 నెలల్లో మేము 38,000 కేజీల గంజా సీజ్ చేసాం. ఆల్మోస్ట్ ఆల్ మేము ప్రతి నెల కూడా 120-130 కేసులు నమోదు చేయడం జరుగుతుంది. సో ఎన్ఫోర్స్మెంట్ ఇంక్రీజ్ చేసాం. అదేవిధంగా అంతర్జాతీయ చెక్ పోస్టులు మీరు ఏది చెప్పారో ఒక 85 చెక్ పోస్టులు ఇప్పుడు పనిచేస్తున్నాయి. రకరకాల మార్గాల్లో ఒరిస్సా కావచ్చు, ఒరిస్సా నుంచి మన సైడ్ వస్తున్నాయి, ఛత్తీస్గఢ్ సైడ్ వెళ్తున్నాయి, ఇంకా వేరే రాష్ట్రాల సైడ్ కూడా వెళ్తున్నాయి. మొన్న ANTF మీటింగ్లో కూడా మన రాష్ట్రమే కాదు, మేము తమిళనాడు వాళ్ళు కావచ్చు, తెలంగాణ కావచ్చు, వాళ్ళందరూ ఫ్లాగ్ చేశారు ఒరిస్సాలో గంజా ఎక్కువ పడుతుంది, దానివల్ల మాకు ఇబ్బంది పడుతున్నామని. ఆంధ్రప్రదేశ్ కూడా మేము కూడా చెప్పడం జరిగింది. సో ఒరిస్సా ఇప్పుడు ప్రస్తుతం కొన్ని చర్యలు తీసుకుంటుంది గంజా డిస్ట్రక్షన్ కోసం. సో భవిష్యత్తులో ఇంకా వాళ్ళు కంట్రోల్ చేస్తే ఇంకా ఆ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఆగిపోతుందని మేము భావిస్తున్నాం. యాక్చువల్గా మీరు ఇందాక అన్నారు అల్లూరు సీతారామరాజు జిల్లాలో మేము కంప్లీట్గా జీరో గంజాయి పండించే ఇది తీసుకొచ్చాము అని. అంత ఈజీగా జరిగిందా సార్? ఎందుకంటే ఎక్కువ డబ్బులు వస్తాయనే గంజాయిని పండిస్తూ ఉంటారు ఆ ఏరియాలో, డబ్బుల కోసమే. ఇది జరిగేది ఏంటంటే అల్టిమేట్గా డబ్బుల కోసమే జరుగుతూ ఉంటుంది. మరి మీరేమో ప్రత్యామ్నాయ పంటలు వేయించామంటున్నారు. పంటలు వేయించినప్పుడు వీటికి మామూలు ఇన్కమే వస్తుంది కాబట్టి సడన్గా అంత పెద్ద ఇన్కమ్ పడిపోయినప్పుడు ఆబ్వియస్గా ఆ జనాల నుంచి వ్యతిరేకం వస్తుంది, పైగా సహకరించరు. అంత ఈజీనా మీకు? అంత ఈజీగా జరిగింది కాదు. అండ్ టెల్లింగ్ దెమ్ లా, టీచింగ్ లా అంటారు దాన్ని. వాళ్ళకి చట్టం చెప్పాం. ఈరోజు మనకి 1008 మంది మనకి విశాఖపట్నం జైలు, ఒక్క జైల్లో ఉన్నారు. దాంట్లో మెజారిటీ ASR జిల్లా నుంచి. వాళ్ళ తల్లిదండ్రులు చెప్పడం జరిగింది, మీరు ఈ జైలు శిక్ష, మీ అబ్బాయి 10 సంవత్సరాలు జైల్లో ఉంటాడు. వాళ్ళకి తెలియట్లేదు, చాలామంది పెడ్లర్స్కి, కుర్రోళ్ళకి, ఈ యువతకు కూడా. వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేసాం. 359 హార్డ్ కోర్ ఫ్యామిలీస్ ఉన్నాయి. వాళ్ళకి ఏం చెప్పినా సరే మీరు చెప్పినట్టు గంజాయి పండిస్తారు. ఆ 359 అంటే వాళ్ళ నుంచి అసలు ఫస్ట్ ఎలాంటి వ్యతిరేకత వచ్చింది? ఎలాంటి వ్యతిరేకత అంటే మనకు చెప్పరాళ్ళు. కానీ మేము చట్టాన్ని కఠినంగా అమలు చేయడం కాకుండా అదేవిధంగా ఆల్టర్నేటివ్ క్రాప్ సపోర్ట్ 2 కూడా అనుసంధానం చేయడం, వాళ్ళలో మౌలికమైన మార్పు. వాళ్ళకు కూడా మేము కథలు చెప్పాం. ఈ డ్రగ్స్ వల్ల, ఈ గంజాయి వల్ల నష్టపోయిన కుటుంబాల గురించి చెప్పాం వాళ్ళకి. ఉదాహరణకి ఇందాక మీకు చెప్పినట్టుగా మన విజయవాడలోనే ఒక తల్లి మాకు కాల్ చేసింది. వాళ్ళ అబ్బాయి 10వ తరగతిలో స్కూల్ టాపర్ అయ్యాడు సుమారుగా 5 సంవత్సరాల క్రితం. స్కూల్ టాపర్ అయిన తర్వాత ఆ అబ్బాయి ఫోటోని ఫ్లెక్సీ రూపంలో ప్రిన్సిపాల్ గారు పెట్టారు. ఆ తల్లి ఆ అబ్బాయి ఇంటర్మీడియట్ కాలేజీకి వెళ్ళిన తర్వాత కూడా కేవలం బడి చూడడం కోసం, ఆ ఫ్లెక్సీ చూడడం కోసం 1 కిలోమీటర్ నడుచుకుని వెళ్ళేదట. వాళ్ళ నాన్నగారు ఒక డ్రైవర్, చిన్న కుటుంబం. సో ఆ కుటుంబంలో అబ్బాయి ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత గంజాకి అలవాటు పట్టాడు, ఇతరత్ర డ్రగ్స్కి అలవాటు పట్టాడు.
ఈరోజు కూడా ఆ అబ్బాయి దాని నుంచి పూర్తిగా బయటికి రాలేదు. చేతి కోసుకోవడాలు, దొరకకపోతే డ్రగ్, రీహాబిలిటేషన్ సెంటర్లో కూడా అతను చాలా విచిత్రమైన ప్రవర్తనలు చేయడం. సో ఆ తల్లిదండ్రులు బాధ మనం అర్థం చేసుకోవాలి. ఈ కథలు కూడా వాళ్ళకి చెప్తున్నాం. ఏఎస్ఆర్ జిల్లా గ్రామాలకు వెళ్ళినప్పుడు ఈగల్ టీం మెంబర్స్, మీ వల్ల ఆ గంజా ముక్క ఎవరో పండించుంటారు, దానివల్ల కుటుంబం కూలిపోయింది. అదేవిధంగా ఇతర డ్రగ్స్ గురించి మేము ప్రతిదాన్ని కూడా ఒక లైవ్ కేస్ స్టడీ, ఒక కుటుంబం ఎంత బాధపడుతుంది. ఈరోజు ఈగల ప్రధానమైన ఉద్దేశం ఆల్రెడీ డ్రగ్స్లో బారిన పడిన వాళ్ళు ఒక అంశం అయితే, కొత్త వ్యక్తి డ్రగ్స్లోకి వెళ్ళకూడదు. డ్రగ్స్లోకి వెళ్తే ఎన్ని నష్టాలు ఉన్నాయి, వాళ్ళ కుటుంబాలు నైతికంగా సామాజికంగా ఎంత నష్టపోతారు, వాళ్ళు ఎంత నష్టపోతారు అనేది టీచింగ్ లాలో మేము క్లియర్గా విద్యార్థులు చెప్తున్నాం. టీచింగ్ లాలో ప్రధానంగా మేము చెప్పేది, మీకు 10 నుంచి 20 సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుంది, పాస్పోర్ట్ రాదు, ఉద్యోగాలు రావు. అదేవిధంగా ప్రైవేట్ ఉద్యోగాల్లో కూడా 360 డిగ్రీస్ చేస్తున్నారు. సో అంటే మీ భవిష్యత్తు మొత్తం అంధకారం అయిపోతుంది. ఈ డ్రగ్స్ వల్ల అంత ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మీ స్నేహితుల్లో ఎవరైనా సరే ఈ డ్రగ్స్ గురించి మాట్లాడినా, డ్రగ్స్ పార్టీ చేసుకుందామన్నా అతన్ని ఎక్స్పోజ్ చేయండి. సొసైటీని కాపాడటం కోసం, మిమ్మల్ని మీరు కాపాడుకోవడం కోసం ఖచ్చితంగా మీరు ఒక అడుగు ముందుకు వేయాలి. విద్యార్థులు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈ పార్టీ కల్చరు, వీటి వల్ల వచ్చే నష్టాలు మీరు తెలుసుకోవాలి. దాన్ని తెలుసుకుని ముందుకెళ్ళాలి. పార్టీ చేసుకోవడం తప్పు కాదు, గంజాయి పార్టీ చేసుకోవడం తప్పు. మన పరిధులు తెలుసుకున్నప్పుడు మనం ఒక మంచి వాతావరణంలో పెరుగుతాము. లక్ష్యాల కోసం పోరాడాలి. ఎందుకంటే ఇంకా మనకి భారతదేశంలోని ఎడ్యుకేషన్ సెక్టర్ ప్రధానంగా ఇట్ ఈస్ డ్రివెన్ బై పేరెంట్స్. అంటే తల్లిదండ్రులు చాలా కష్టపడి ఎక్కడో వ్యవసాయం చేసుకుంటుంటారు. వ్యవసాయం చేసుకుంటూ ఆ పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ హాస్టల్లో పెడతారు, పెట్టి వాళ్ళ సర్వస్వం వాళ్ళే అనుకుంటారు. వాళ్ళ కోసం ఉన్న ఆస్తులన్నీ వాళ్ళని చదివించడం కోసం ఖర్చు పెట్టి పిల్లలు గంజాయికో మందుకో అలవాటు పడితే ఆ పేరెంట్స్ పడే బాధ వర్ణనాతీతం అండి. ఎన్ని చూస్తున్నాం ఈరోజు టీవీల్లో కానీ పేపర్లలో కానీ. పిల్లలు కూడా చాలా బాధ్యతగా ఉండాలి. మీ తల్లిదండ్రులు మీ మీద ఎంత ఆశలు పెట్టుకున్నారు, వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు. భారతదేశంలో సుమారుగా 90-95% మంది పేరెంట్స్కి పిల్లలు తప్ప వేరే ప్రపంచం ఉండదు. వాళ్ళు సాధిస్తే ఇంకా వీళ్ళు సాధించినంత ఆనందపడతారు. వాళ్ళ జీవితంలో వాళ్ళకి ఏమీ ఉండకపోవచ్చు, కానీ పిల్లలకి అవి దొరకాలని చేస్తూ ఉంటారు. కాబట్టి ఎక్కడ ఉన్నా సరే, హాస్టల్లో ఉన్నా, చాలామంది బయట హాస్టల్స్లో ఉంటారు, వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండాలి. మీకు ఎవరైనా సరే గంజాయి, డ్రగ్స్ వీటి గురించి మాట్లాడినా సరే వాళ్ళు దూరంగా ఉండండి. దయచేసి వాళ్ళని ఎక్స్పోజ్ చేయండి. ఈగల్ క్లబ్స్ 10 మెంబర్స్ ఉంటారు మొత్తం మనకి ప్రతి స్కూలు, కాలేజీలో. వాళ్ళందరూ ప్రధాన ఉద్దేశం కూడా ఇదే. ప్రతి స్కూల్లో ఈగల్ క్లబ్స్ ఉన్నాయి. మనకి 40,000 ఈగల్ క్లబ్స్ ఉన్నాయి మొత్తం రాష్ట్రంలో. ఈ 40,000 విద్యా సంస్థల్లో మేము ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం. ఈ జూన్ 26న ఇంటర్నేషనల్ డే అగైన్స్ట్ డ్రగ్ అబ్యూస్ అని ఉంది. దానికి సంబంధించిన వర్క్షాప్స్ కానీ ఇవన్నీ కండక్ట్ చేయడం జరుగుతుంది. రెగ్యులర్గా రాష్ట్రంలో మనకి ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదే కాకుండా ఓన్లీ విద్యార్థులే కాదు, మేము వలసకి వస్తున్న చాలామంది కార్మికులు మన ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 34 లక్షల మంది వివిధ రాష్ట్రాల నుంచి వచ్చారు. ఒరిస్సా, బీహార్, వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ఈ ప్రాంతాల నుంచి. వీళ్ళందరూ ఎక్కడ పనిచేస్తున్నారో ఆ ప్రాంతాలు కూడా మేము వెళ్తున్నాం. వాళ్ళు గంజాయి తీసుకొస్తే అది నేరం అని చెప్పండి, మీరే ఆపండి. మీకు ఏదైనా సమాచారం ఉంటే 1972కి ఇవ్వండి. అదేవిధంగా ట్రైన్స్లో కూడా ఒరిస్సా వాళ్ళకి చెప్తున్నాం, ఒరిస్సా నుంచి వచ్చిన వాళ్ళకి మీరు ఇక్కడికి గంజాయి తీసుకురాకూడదు, తీసుకొస్తే నేరం. చాలా కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. కఠినంగా వ్యవహరిస్తున్నాం. అన్ని వర్గాలు కూడా స్లమ్స్కి వెళ్తున్నాం, ఆ స్లమ్స్లో చెప్తున్నాం. అదేవిధంగా విద్యావంతులు ఉన్న ప్లేస్కి వెళ్ళి చెప్తున్నాం. అక్కడ కూడా, ఎందుకంటే ఇంకా సింథటిక్ డ్రగ్స్ కొంతమంది విద్యావంతులు కూడా పట్టుబడ్డారు. ఇటీవల ఒక కేసులో మాచివరంలోని ఒక మంచి సంస్థలో చదువుకుంటున్న ఒక అబ్బాయి పట్టుబడ్డారు. వాళ్ళు మెత్ అనే ఒక సింథటిక్ డ్రగ్ బెంగళూరు నుంచి తీసుకొస్తున్నారు. వాళ్ళు కొన్ని గ్రాములు వాళ్ళే తెచ్చుకున్నారు. ఇక్కడ వాళ్ళకి ఎవరైనా అమ్ముతున్నారు? వాళ్ళు తెచ్చుకున్నారు బెంగళూరు నుంచి. సో మేము బ్యాక్వర్డ్ లింక్, అంటే బెంగళూరులో ఎవరు అమ్ముతున్నారు అక్కడ టీమ్స్ పంపిస్తున్నాం. మీకు ఎలా అనుమానం వచ్చింది వాళ్ళు డ్రగ్ తీసుకుంటున్నారని? అంటే మన సమాచారం సేకరిస్తాం. అవును, సరే, ఓకే, మీకు సమాచారం వచ్చింది, మీరు పట్టుకోవడానికి వెళ్ళారు, మీరు కౌన్సిలింగ్ ఇస్తారు, వాళ్ళతో మాట్లాడతారు కదా. మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏంటి? మీరు ఎందుకు తీసుకుంటున్నారు అంటే కొంతమంది చాలా క్యాజువల్గా ఉన్నారు, ఒకరిద్దరైతే. ఇంకా కొంతమంది పట్టుబడిన తర్వాత వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుందో ఆందోళనలో ఉన్న వ్యక్తులు కూడా ఉన్నారు. ఈ కేసులో అయితే వాళ్ళ ఆందోళన తక్కువ ఉంది, కానీ వాళ్ళు తెలుసుకున్నారు తర్వాత. ఫస్ట్ మనం కొన్ని గంటల తర్వాత వాళ్ళని రియలైజ్ అయ్యారు వాళ్ళు చేసింది ఎంత పెద్ద తప్పు.
అదేవిధంగా ఇంకొక ఇంట్రెస్టింగ్గా మేము మంగళగిరిలో ఒక కేసు గతంలో మేము గుంటూరు జిల్లాలో ఒక కేసు పట్టుకున్నప్పుడు ఆ కేసులోని 4 విద్యార్థులు అంత చదువు అయిపోయింది, చదువు కంప్లీట్ చేశారు. ఒక బీటెక్ విద్యార్థి, అతనితో నేను మాట్లాడాను. అతను మాట్లాడితే ఇంకా అతను ఒకటే చెప్పాడు. అతను మాట్లాడినంతసేపు చాలా బాధపడుతున్నాయి. వారం తర్వాత అతను ఒక ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి. ఎంప్లాయ్మెంట్ కూడా అతనికి లెటర్ కూడా వచ్చింది, అపాయింట్మెంట్ లెటర్. ఆ రోజు రాత్రి ఈ ఫ్రెండ్ ఫోన్ చేశారట, మెత్ తీసుకొచ్చాము రమ్మని. సో ఆ సమాచారంతో మేము అతను పట్టుకోవడం జరిగింది. ఆ తల్లి చెప్పిందట, ఆ తల్లి ఆ ఫ్రెండ్స్ ఫోన్లు బ్లాక్ చేయమని చెప్పిందట, వాళ్ళతో మాట్లాడదని చెప్పిందట. నాతో ఒకే మాట చెప్పాడు, అమ్మ చెప్పింది సార్, నేను వినలేదు, ఇదే ఇలాగే చెప్పాడు. అమ్మ చెప్పి అమ్మ మాట వినుంటే ఇంకా ఈరోజు అతను ఉద్యోగంలో ఉండేవాడు, ఈరోజు గుంటూరు జైల్లో ఉన్నాడు. సో దయచేసి పిల్లలు అర్థం చేసుకోండి, ఈ డ్రగ్స్ చాలా ప్రమాదకరం. ఎన్డీపీఎస్ చట్టం 10 నుంచి 20 సంవత్సరాల జైలు శిక్ష ఉంది. బెయిల్స్ రావు, పాస్పోర్ట్ రాదు, మీ భవిష్యత్తు మొత్తం అంధకారం అవుతుంది. సో అతను కళ్ళనీళ్ళు నాకు ఈరోజు కూడా గుర్తున్నాయి. అటువంటి విద్యార్థులు అందరూ కూడా ఇటువంటి బారిన పడకండి, దీనికి దూరంగా ఉండండి. పోలీసులు చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈగల్ టీమ్స్ అన్ని చోట్ల ఉన్నాయి. మాకు ఈగల్ అంటే ఇంకా ఓన్లీ మేము ఈ పోలీస్ అధికారులు వీళ్ళే కాదు, మాకు అన్ని కాలనీస్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు మాకు సమాచారం ఇచ్చేవాళ్ళు ఆల్రెడీ ఉన్నారు. ప్రముఖ వ్యక్తులు నుంచి టీచర్ల నుంచి అన్ని వర్గాల్లో కూడా మాకు సమాచారం ఇస్తున్నారు. వాళ్ళందరూ కూడా సమాజం కోసం మనం కాపాడాలి, ఈ సొసైటీ ఈ డ్రగ్స్ బారిన పడకూడదు, ఇటువంటి వాళ్ళని మనం కాపాడాలి, విద్యార్థులు బారిన పడకూడదు, యువత బారిన పడకూడదు అనే ఉద్దేశంతో చాలామంది మాకు ఈగల్కి హెల్ప్ చేస్తున్నారు. మీరు ఇందాక చెప్పినట్టుగా హోల్ గవర్నమెంట్ అప్రోచ్, ఓన్లీ గవర్నమెంట్ విభాగాలే కాదు, ఈరోజు ఈగల్కి ఈ సక్సెస్ కానీ విజయం కానీ వస్తుందంటే ప్రజలు కూడా ప్రధానమైన కారణం. మాకు చాలామంది మాకు సహాయం చేస్తున్నారు. ఆ తల్లులందరూ కూడా మేము ప్రత్యేకంగా మేము అభినందనలు, శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుతాం. అలాగే ఇంకొకటి, కొంతమంది ఎడిక్ట్స్ ఉంటారు, డ్రగ్ ఎడిక్ట్స్. మీరు చెప్పారు రీహాబిలిటేషన్ సెంటర్స్ కూడా ఉన్నాయి అని. అలాంటి సెంటర్స్కి మీరు వెళ్ళినప్పుడు అంటే వాళ్ళ నుంచి ఎలాంటి సిమ్టమ్స్ కనపడుతుంటాయి? స్టార్టింగ్లో ఏంటంటే మనం సినిమాలో చూపించినట్టుగా వాళ్ళ బాడీలో కొన్ని చేంజెస్ కూడా వస్తాయి, సహకరించరు రీహాబిలిటేషన్కి. ఇంకొకటి అగ్రెసివ్ బిహేవియర్ ఉంటుంది. ఆ బిహేవియరల్ చేంజెస్, ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి? డ్రగ్స్ అనేది కాకుండా జనరల్గా వాళ్ళకి ఒక ట్రిగ్గర్ వస్తుంది, అంటే మళ్ళీ ఆ డ్రగ్ తీసుకోవాలని కోరిక బలంగా తగులుతుంది. సో వాళ్ళ ఆరోగ్యం మొత్తం పాడవుతుంది, వాళ్ళ ఇంటర్నల్ ఆర్గాన్స్ పాడవుతాయి, లంగ్స్ కానీ ఇటువంటివన్నీ కూడా. వన్స్ వాళ్ళు పూర్తిగా పాడైన తర్వాత అప్పుడు రిలీజ్ అవుతారు, నేను మారాలని చెప్పేసి. అటువంటి వాళ్ళు సుమారుగా 3 months 6 months దానికి కూడా మెడిసిన్స్ ఉంటాయి. వాటి ద్వారా రిహాబిలిటేషన్ సెంటర్లో వాళ్ళని బయటకు తీసుకురావడానికి నాట్ ఓన్లీ మెడిసిన్, కౌన్సిలింగ్ కూడా చాలా చేస్తారు. సైకియాట్రిస్ట్ వాళ్ళని బలం పెంచుకోవడం కోసం మంచి మంచి పుస్తకాలు చదివిస్తారు వాళ్ళ చేత. వాళ్ళు మళ్ళీ రీలాప్స్ కాకూడదు. 3 నెలలు 6 నెలలు వైద్యం అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ తీసుకోవాలని బలమైన కోరిక వచ్చి మళ్ళీ వెళ్ళిపోయే సందర్భాలు ఉంటాయి. కాబట్టి ఎవరైనా సరే ఒక బలంగా అనుకోవాలి, దీని నుంచి బయటపడాలి, ఇది తప్పు అని తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ రీహాబిలిటేషన్ సెంటర్లో వాళ్ళకి మంచి జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. డ్రగ్ ఎడిక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫ్యామిలీ నుంచి ఎటువంటి సపోర్ట్ ఉండాలంటారు? వాళ్ళు రీహాబిలిటేషన్ సెంటర్లో ఎంత హెల్ప్ తీసుకున్నారో నాకు తెలిసి బయటకు వచ్చాక దానికి 10ంతల హెల్ప్ పేరెంట్స్ సహకారం ఉంటేనే వాళ్ళు పూర్తిగా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ పరిస్థితుల్లో పేరెంట్స్ కౌన్సిలింగ్ కానీ, పేరెంట్స్ ప్రవర్తన కానీ, పేరెంట్స్ సపోర్ట్ కానీ చాలా కీలకం. ఎటువంటి సపోర్ట్ ఇవ్వాలంటారు? అసలు డ్రగ్స్ బారిన పడకుండా పిల్లల్ని కాపాడుకోవాలి. ముఖ్యంగా కౌమార దశ, 10వ క్లాసు, 11వ క్లాసు, 12వ క్లాసు, ఇది చాలా కీలకమైంది. తల్లిదండ్రులు ఇటీవల మనం గమనిస్తే ఇంకా చాలామంది బిజీ అయిపోయారు. 2 ఉద్యోగాలు చేస్తూ ఉండొచ్చు, లేదంటే సెల్ ఫోన్స్ కావచ్చు, వీటిలో పడి పిల్లల్ని గమనించడం మానేశారు. సో మీ తల్లిదండ్రులు కూడా చాలామందికి మేము కౌన్సిలింగ్లో ఇదే చెప్తున్నాం, మీ పిల్లల్ని గమనించండి. ఈరోజు కూడా నేను ఇంటికి వెళ్ళిన వెంటనే ఒక అరగంట సేపు మా పిల్లలతో ఉంటాను. వాళ్ళు రాత్రి అయినా వాళ్ళు నిద్రపోతే ఇంకా పొద్దున్నైనా సరే వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఏంటి మంచి చెడు. సో కుటుంబం నలుగురు కూర్చొని మాట్లాడుకోవాలి. తల్లిదండ్రులు ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, మీ పిల్లల బాధ్యత మీదే.
మీరే వాళ్ళని 1000 కళ్ళతో కనిపెట్టుకోవాలి. ఇది ఎవరో గుర్తించాలి, ఎవరో చెప్పాలి అని అనుకోవద్దు. దయచేసి తల్లిదండ్రులుగా మీ పిల్లల్ని కాపాడుకోవడం మీ బాధ్యత. ఒకవేళ ఎవరైనా సరే దాంట్లోకి చేరేరని తెలిస్తే ఇంకా తక్షణం అప్రమత్తం కావాలి. ఎవరికైనా చెప్తే ఏమనుకుంటారు, ఇంకా బలమైన పెద్ద కేసులు ఎరుక్కుంటారేమో, ఇవన్నీ అనుమానాలు పక్కన పెట్టి 197 సమాచారం ఇవ్వాలి. ఇంకా పెద్ద సమస్యలు కానీ పెద్ద నెట్వర్క్లో కానీ మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ చేరకముందే మేల్కోండి, రిహాబిలిటేషన్ సెంటర్కి పంపించండి. ఇది కూడా ఒక ప్రమాదాన్ని గుర్తించండి. పిల్లల్ని కాపాడుకోవడం కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేయండి. ఎప్పుడు చేసినా సరే ఒక్కరోజు కూడా మీరు ఆలస్యం చేయకండి. వాళ్ళని కాపాడుకోవడం ప్రధానమైన కర్తవ్యం అనుకుని ముందుకెళ్తే ఇంకా ఖచ్చితంగా వాళ్ళని కాపాడచ్చు. అనేక సార్లు గంజాయి వెనుక రాజకీయ పార్టీలు ఉన్నాయి అన్న విమర్శలు వస్తుంటాయి కదా, దీనికి మీరేమంటారు? మీరు అగ్రీ చేస్తారా? ఈ గంజాయి అనే సమస్యకి మనం గంజాయిని కానీ డ్రగ్స్ కానీ దీన్ని మనం ఎలా చూడాలంటే ఇంకా కులానికి, మతానికి, ప్రాంతానికి, రాజకీయ పార్టీలకి అతీతంగా మనం దీన్ని ట్యాకిల్ చేయాలి. అందుకే ముందు చెప్పాను, ఈగల్ అన్నది 5 కోట్ల మంది మాకు సభ్యులే. అన్ని రాజకీయ పార్టీలు కూడా, ఏ పార్టీ అయినా సరే ఆ పార్టీలో ఉన్న వ్యక్తి ఈ డ్రగ్స్ బారిన పడుతున్నాడు, డ్రగ్స్ను ప్రోత్సహిస్తున్నాడు అంటే తక్షణం అతను దూరం పెట్టాలి. ఏమవుతుందంటే ఇక్కడ సందర్భం నేను చెప్పే సందర్భం ఏంటంటే, ఎవరో మీకు గంజాయి తాగుతూనో ఏదో పట్టుబడతారు, లేకపోతే సరఫరా చేస్తూనో. అప్పుడు ఏమవుతుందంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఏదో ఒక పార్టీకి చెందిన వాళ్ళే ఉంటారు. డెఫినెట్గా ఆ పార్టీ నుంచి ఫోన్ వస్తుంది. అరే అండి ఏం చెప్తారు వాళ్ళకి, ఎమ్మెల్యేలకు, మినిస్టర్స్కి ఏం చెప్తారు, అరే మా అబ్బాయి సొద్దుపోసండి, పక్కన ఎవరో ఇది చేయించారు అని చెప్తారు. అలాంటి సందర్భాల్లో వాళ్ళు ఏం చేస్తారు, ఫోన్ చేసి ఒత్తిడి పెట్టే ప్రయత్నం తప్పకుండా చేస్తారు. అలాంటి ఒత్తిళ్లు మీకు ఎన్నిసార్లు వచ్చాయి, మీరు ఎలా అధిగమిస్తారు, మీరు ఏం చేస్తారు అని అడుగుతున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరించమని చెప్పింది. ఈ మధ్యకాలంలో కానీ ఇంతకుముందు కానీ ఈగలు పెట్టిన తర్వాత అటువంటి ఒత్తిళ్లు మాకేమీ రాలేదు. ప్రతి కేసులో కూడా ఎంత పెద్ద వ్యక్తి ఉన్నా సరే అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ముందుకెళ్తున్నాం. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వాలు కూడా చాలా ఈ విషయం మీద చాలా కఠినంగా ఉన్నాయి. ఎవరిని వదిలిపెట్టద్దని మనకి గౌరవ ముఖ్యమంత్రి గారి నుంచి, హోంమంత్రి గారి నుంచి, డీజీపీ గారి నుంచి వీళ్ళందరూ కూడా ఆదేశాలు ఉన్నాయి. ఎవరు కూడా ఏ కేసులో పట్టుబడినా సరే, ఎంత పెద్ద నాయకుడు చెప్పినా సరే వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇది సమాజం మీద జరిగే దాడి కింద భావించాలి. డ్రగ్స్ అన్నది సమాజాన్ని కాపాడాలంటే ఇంకా ఈ కేసుల్లో ఎవరూ కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు అధికారులు సహకరించాలి. వాళ్ళ మీద ఏదైనా ఒత్తిడి పెట్టి ఎవరినైనా తప్పించడం కోసం ప్రయత్నాలు ఎవరు చేయకూడదు. ఇటీవల కాలంలో అటువంటి ఒత్తిళ్లు మాకైతే ఏమి రాలేదు. ఒకప్పుడు మెట్రోపాలిటన్ సిటీస్కి లేకపోతే సిటీస్కో పరిమితమైన ఈ గంజాయి కల్చర్ ఇప్పుడు పల్లెటూళ్ళలో కూడా, అంటే వ్యవసాయ ఆధారిత పల్లెటూళ్ళల్లో కూడా కనిపిస్తోంది. గంజాయి ఛాయలు కనిపిస్తున్నాయి అంటే ఈ తప్పెవరిది? ఇది చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఇంకా ఈ గంజాయి మనం చూసుకుంటే దాంట్లో THC అనే కెమికల్ ఉంటుంది, టెట్రాహైడ్రో కన్నబాయిడ్. ఇది హైలీ ఎడిక్టివ్. అదేవిధంగా మన సింథటిక్ డ్రగ్స్లో కూడా అంతే, అటువంటి కెమికల్స్ ఉంటాయి. ఈ ఎందుకు మన డ్రగ్స్ని మనం దీన్ని స్పెషల్గా చూడాలంటే ఇంకా ఈ ఎడిక్షన్ అనేది హైయెస్ట్ ఎడిక్షన్. ఒక్కసారి మన మైండ్కి అలవాటు పడితే దాని నుంచి బయటపడడం చాలా కష్టమైన పని. కాబట్టి ఇటీవల ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ గంజాయి కానీ ఇతర డ్రగ్స్ కానీ గ్రామాలకు వెళ్తుంది అంటే ఇంకా దాన్ని అందరూ కూడా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మనకుంది. దీనివల్ల చాలా నష్టాలు ఉన్నాయి. హైలీ ఎడిక్ట్ అయిన తర్వాత అతను నేరాలు పాల్పడే అవకాశం కూడా ఉంటుంది. మన ఇటీవల మనం చాలా చూసాం. మన పక్క రాష్ట్రంలోని ఒక ఇండస్ట్రియలిస్ట్ని మనవడు అతను చంపేయడం జరిగింది. ఒక 70 కత్తిపోట్లు పొడిచేయడం కూడా మన పేపర్లో చదివాం. అతను గంజాయి ఎడిక్ట్, డ్రగ్స్ ఎడిక్ట్. అంటే ఇంకా ఈ గంజాయి డ్రగ్స్లో నేరాలు ఎన్నో పాల్పడుతుంటారు. ఇంకా మన చరిత్రలోకి వెళ్తే ఇంకా 1839లో మనకి ఫస్ట్ ఓపియం వార్ జరుగుతుంది. బ్రిటిష్ వాళ్ళకి, చైనా వాళ్ళకి సంబంధించి. చైనాలోని యువత అంతా కూడా ఓపియం వల్ల పూర్తి స్థాయిలో నిర్వీర్యం అయిపోతారు. చింగ్రాజులు ఏం చెప్తారంటే ఇంకా లిన్ జెక్షు అనే ఒక ఆఫీసర్ని పిలిచి ఈ ఓపియాన్ని కంట్రోల్ చేయండి మీరు. ఈ ఓపియం వల్ల మన యువత అంతా ఈ ఓపియం కోసం ఎంత పెద్ద నేరమైన చేయడానికి సిద్ధపడుతున్నారు. మన యువత ఇలా వెళ్ళిపోతే మన దేశం నాశనం అవుతుందని చెప్తే ఇంకా లిన్ జెక్షు ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నారో ఆఫీసరు, అతను గోంజో అనే సిటీకి వెళ్ళి అక్కడ సుమారుగా 20,000 చెస్ట్, అంటే ఒక చెస్టు 65 కేజీల బరువు ఉంటుంది.
అంత ఓపియం పట్టుకుని బ్రిటిష్ ట్రేడర్స్ నుంచి అదంతా ఒక చోట వేసి ఆ మొత్తం అంతా డెస్ట్రాయ్ చేస్తారు. సో అది దట్ లెడ్ టు ఫస్ట్ ఓపియం వార్. ఫస్ట్ ఓపియం వార్లోని చైనా ఓడిపోవడం వల్ల, తర్వాత హాంకాంగ్ బ్రిటిష్ వాళ్ళు తీసుకోవడం, ఇవన్నీ చరిత్ర. దీంట్లో ప్రధానంగా మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే ఇంకా జూన్ 26, 1839లో ఆ ఆఫీసరు గోంజో సిటీకి వెళ్ళి ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ని డిస్ట్రాయ్ చేశారని చెప్పేసి ఆ రోజుని ఐక్యరాజ్య సమితి గుర్తించి ప్రతి సంవత్సరం కూడా జూన్ 26 ఇంటర్నేషనల్ డే అగెన్స్ట్ డ్రగ్ అబ్యూస్ అని చెప్పి అప్పటి నుంచి చేస్తారు. ఇందాక మీరు చెప్పింది ఇదే ఈవెంట్. ఇటీవల కాలంలో జూన్ 26న మన హానరబుల్ సీఎం గారు కూడా గుంటూరులో ఒక ర్యాలీలో పాల్గొన్నారు, డ్రగ్స్ వద్దు బ్రో అనే కార్యక్రమంలో. కాబట్టి మన చరిత్రను మనం అర్థం చేసుకోవాలి. ఈ డ్రగ్స్ వల్ల ఒక కుటుంబమో ఒక ప్రాంతమో ఎఫెక్ట్ అవ్వదు, కంట్రీస్ ఎఫెక్ట్ అవుతాయి. చైనా ఒక పెద్ద కంట్రీ, చరిత్రలో ఫస్ట్ ఓపియం వార్, సెకండ్ ఓపియం వార్ ఎదుర్కొన్నారు. అలా యువత ఎంతో సఫర్ అయింది. అదేవిధంగా ఇటీవల మనం చూస్తే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఇటువంటి కంట్రీస్ కూడా ఈ డ్రగ్స్ని సరఫరా చేయడం, ఈ డ్రగ్స్ని అమ్మడం, వీటి వల్ల ఎంతో వాళ్ళు కూడా సఫర్ అయ్యారు. మనకి ఇంకా సౌత్ అమెరికాలో కొన్ని కంట్రీస్, కొలంబియా ఇటువంటి కంట్రీస్, ప్యాబ్లో ఎస్కోబార్ డ్రగ్ లార్డ్స్ అంటారు వీళ్ళందరూ కూడా చేయడం వల్ల ఆ దేశం మొత్తాన్ని నాశనం అయింది. ఆ దేశంలోని డ్రగ్స్ మనీతోని వాళ్ళు రాజకీయ నాయకులు అయిపోయి, వాళ్ళు పెద్ద పెద్ద నాయకులు, దేశాధ్యక్షులు అయిపోయి. సో ఇట్లా మనం గమనిస్తే ఇంకా డ్రగ్స్ అన్నది ఒక కుటుంబాన్ని నాశనం చేయదు, డ్రగ్స్ అనేది మొత్తం సమాజాన్ని నాశనం చేస్తాయి. అది ఎలాగ మీ ఇంట్లోకి ఎంటర్ అవుద్ది అనేది ఎవరు ఊహించలేరు. కాబట్టి మనం 5 కోట్ల మంది అప్రమత్తంగా ఉండాలి. ఆంధ్రప్రదేశ్ని గంజాయి రహిత, డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్కి నిర్మాణం చేసుకోవాలి. ఎక్కడ చిన్న సమాచారం ఉన్నా మేము ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఒకటే, ఎక్కడ అర్ధరాత్రి అయినా సరే అపరాత్రి అయినా సరే మీకు సమాచారం ఉంటే దయచేసి ఈగల్కి షేర్ చేయండి. 1972 ఈగల్, ఆంధ్రప్రదేశ్ పోలీస్, అదేవిధంగా ఇతరత్ర శాఖలు అన్ని సమన్వయంతో పనిచేస్తున్నాయి. వీటి కోసం పూర్తి స్థాయిలో మేము ఎన్ఫోర్స్మెంట్ చేయడం కోసం, ఎడ్యుకేషన్ చేయడం కోసం, ఇంకా ఇతరత్ర కార్యక్రమాలు చేయడం కోసం ఈగల్ సిద్ధంగా ఉంది. ప్రజలు కూడా ఈగల్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే కొన్ని కాలేజీలు, స్కూళ్ళల్లో కూడా గంజాయి వినియోగంలో ఉంది అన్న వార్తల్లో నిజమెంత? అంటే కొన్ని సందర్భాల్లో ఉంది. ఇందాక మీకు ఆల్రెడీ నేను ఒక కేస్ స్టడీ చెప్పాను. వాళ్ళ తల్లి చెప్పినా సరే, అమ్మ చెప్పినా వినలేదు. ఆ అబ్బాయి ఒక కాలేజీకి సంబంధించిన వ్యక్తి, బీటెక్ స్టూడెంట్. ఆ అబ్బాయి ద్వారా కూడా మాకు కొన్ని తెలిసినాయి, అక్కడ హాస్టల్స్లో ఏం జరుగుతుంది అవన్నీ కూడా. ఆ హాస్టల్ యాజమాన్యాలు కూడా మేము వార్నింగ్లు ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో మారకపోతే ఇంకొక స్టెప్, వాళ్ళకి నోటీసులు ఇచ్చి కూడా మేము పిలిపిస్తాం. సో ఈ సందర్భాలు కూడా మనకు జరుగుతున్నాయి. సో అటువంటి కాలేజీలు, అటువంటి స్కూల్స్ అవన్నీ కూడా మేము ఐడెంటిఫై చేసి అక్కడ ప్రత్యేకంగా ఈగల్ క్లబ్స్ ద్వారా ఎక్కువ మీటింగ్లు పెడుతున్నాం. విద్యార్థులు చెప్తున్నాం, నష్టాలు కూడా మేము పూర్తి స్థాయిలో చెప్పడం వల్ల కొంతవరకు మనకి మార్పు వస్తుంది. మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే మీ టీము రకరకాల యాక్టివిటీస్, కౌన్సిలింగ్ కానివ్వండి, లేకపోతే డిటెక్షన్ కానివ్వండి, లేకపోతే నివారణ, దీనికి సంబంధించిన అన్ని చర్యలు తీసుకోవడానికి ఈగల్ టీం సరిపోతుందా, లేక ఈ టీంని బలోపేతం చేయాల్సిన అవసరం ఏమైనా ఉందా? అంటే ఈగల్ టీం ప్రస్తుతం ఇది ఆర్గనైజేషన్ ఇటీవల కాలంలో ప్రారంభమైంది. 1 year అయిందా? 1 year అవుతుంది, ఇంకా అవ్వలేదు. ఈ కార్యక్రమంలో ఏమవుతుందంటే ఇంకా మేము అన్ని రకాలుగా ఈగల్లోని మెంబర్సే కాదు, ఇందాక చెప్పినట్టుగా హోల్ గవర్నమెంట్ అప్రోచ్, అన్ని శాఖలు, మనకి ఎన్కార్డ్ మెకానిజం ఉంది, నార్కో కోఆర్డినేషన్. అది ప్రతి జిల్లాలో కూడా జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు ఆధ్వర్యంలో మీటింగ్లు జరుగుతాయి. ఈ నార్కో కోఆర్డినేషన్లో సుమారుగా 23 రకాల శాఖలు దగ్గరికి వస్తాయి. ఒక ఉదాహరణకి ఏఎస్ఆర్ జిల్లాలో నార్కో కోఆర్డినేషన్ మీటింగ్ జరిగితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, హార్టికల్చర్ అన్ని దగ్గరికి వస్తాయి. ఫారెస్ట్ అఫీషియల్స్ చెప్తారు ఏమని, ఫారెస్ట్లో కనుక ఎక్కడైనా సరే గంజాయి పండితే ఆ బీట్ కానిస్టేబుల్ కూడా రెస్పాన్సిబుల్ అవుతాడు. సో ఇటువంటి అప్రోచ్ వల్ల అందరూ కూడా పాల్గొనడం వల్ల మంచి ఫలితాలు మనకు వస్తున్నాయి. అదేవిధంగా స్టేట్ లెవెల్లో చీఫ్ సెక్రటరీ గారు, అదేవిధంగా డీజీపీ గారు ఆధ్వర్యంలో స్టేట్ లెవెల్ ఎన్కార్డ్ మీటింగ్ జరుగుతుంది. అదేవిధంగా కంట్రీ లెవెల్లో ఎన్సీబీ ఆధ్వర్యంలో కంట్రీ లెవెల్లో మీటింగ్లు జరుగుతాయి. సో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా అనుసంధానం చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి. అదేవిధంగా ఈగల్ పెట్టిన తర్వాత మేము సరిహద్దుల్లో ఉన్న ముఖ్యమైన రాష్ట్రాలన్నిటితో కూడా ప్రత్యేకమైన సమావేశాలు పెడుతున్నాం. వర్చువల్ మీటింగ్స్ కావచ్చు, అదేవిధంగా ప్రత్యేకంగా వెళ్ళి అక్కడ మీటింగ్లు కావచ్చు. సో ఈ మీటింగ్ల వల్ల కూడా మనం సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం, వాళ్ళ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు
మన కేసుల్లో ఉంటే వాళ్ళ సహకారం తీసుకుంటున్నాం. వాళ్ళకు కూడా మనం అదే విధంగా సహకరిస్తున్నాం. ఈ డ్రగ్స్కి సంబంధించి సహకారం వల్ల ఇచ్చిపుచ్చుకోవడం వల్ల లాట్ ఆఫ్ కేసెస్ మనకు డిటెక్ట్ అవుతుంది. అంటే మీరు ఇందాక కూడా చెప్పారు, ఒరిస్సా కానివ్వండి, బెంగాల్ కానివ్వండి, ఈ రాష్ట్రాల నుంచి కూడా వలసదారులు తీసుకొస్తున్నారు అని చెప్పి. అంటే ఇలాంటి సందర్భాల్లో ఇప్పుడు అలా వచ్చే వలసదారులను పట్టుకోవడంలో కానివ్వండి, లేకపోతే మెయిన్ స్థావరాలు అక్కడి నుంచి వస్తున్నాయి. అటువంటి సందర్భాల్లో మీకు వాళ్ళని మెయిన్గా ఎవరైతే సరఫరా చేస్తున్నారో వాళ్ళని వాటి స్థావరాలని టార్గెట్ చేయడంలో మీకు ఏమైనా హర్డిల్స్ ఉన్నాయా? ఆ స్టేట్ సపోర్ట్ ఎంతవరకు ఉంటుంది మీకు? అందుకని మనకి ఏఎన్టీఎఫ్ టు ఏఎన్టీఎఫ్ అనుసంధానం చేయడం జరిగింది. ఉదాహరణకి మనకి కోరాపుట్ ఎస్పీ గారు, అదేవిధంగా మన ఏఎస్ఆర్ జిల్లా ఎస్పీ గారు, పార్వతీపురం ఎస్పీ గారు, ఇట్లాగే మన ఎస్పీలు వాళ్ళ ఎస్పీలు కూడా అనుసంధానం చేయడం జరిగింది. ఇన్సైడ్ ద స్టేట్. ఓకే, నేను అనేది ఇంటర్ స్టేట్. అదే చెప్తున్నా. ఇంటర్ స్టేట్, మన స్టేట్ నుంచి వేరే స్టేట్, ఒరిస్సా స్టేట్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, తమిళనాడు కావచ్చు. ఉదాహరణకి తమిళనాడు వాళ్ళు మనకి ట్రైన్స్లో ఎక్కువ వెళ్తుంది మనకు కొంత సమాచారం ఇచ్చారు. దాన్ని బేస్ చేసుకుని తెలంగాణ మేము అందరం కలిసి ఇప్పుడు ఆపరేషన్ ట్రైన్స్ ప్రారంభించాం. విస్తృతంగా ఇటీవల మనకి కెనైన్స్ కూడా వచ్చాయి, నార్కో కెనైన్స్ అంటారు. ఇటీవల ట్రైనింగ్ అయ్యి వచ్చాయి. వాటిని కూడా ఉపయోగించి ట్రైన్స్లో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నాం. ఇటీవల కాలంలో మేము కాకినాడలో మనకి 140 కేజీలు గంజాయి పట్టుకోవడం జరిగింది. సో రకరకాల మార్గాలు, ఇది ఒక అప్రోచే కాదు, అన్ని రకాల అప్రోచ్ తీసుకోవడం వల్ల ఈరోజు ఇన్ని కేసులు బయటపడుతున్నాయి. అదేవిధంగా ప్రజల్లో కూడా మౌలికమైన మార్పును మేము గమనించడం జరుగుతుంది. ఎక్కడైతే ఏఎస్ఆర్ జిల్లాలో ఉందో ఆ గ్రామాల్లో కూడా వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళు ప్రతిజ్ఞలు తీసుకుంటున్నారు. ఈరోజు వాళ్ళు కూడా ప్రత్యేకంగా మన గంజాయి వద్దు, గంజాయి మన పిల్లలు జైలుకి పోతున్నారు, మన గంజాయి ప్లేటర్స్ కూడా మనం ఇవ్వద్దని. మనకి ఉదాహరణకి ఒక ప్రాంతంలో మేము లాస్ట్ టైం విజిట్ చేసినప్పుడు అక్కడ ప్రజలే ప్రత్యేకంగా చెప్తున్నారు, మేము గంజా పెడ్లర్స్కి మేము సహకరించాం, మేము దీని నుంచి మేము బయటకు వస్తాం, మేము ప్రభుత్వ సహకారం తీసుకుంటాం. నాకు తెలిసి ఈగల్ టీంకి ఇంత సపోర్ట్ దొరికే సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి. ఈవెన్ ఇప్పుడు మీరు పట్టుకున్న గంజాయి ఇక్కడ పట్టుకున్నామా, అలా అక్కడ పట్టుకున్నామని చెప్పినా కూడా అది మీ ఎఫిషియన్సీ అనుకోవాలో మీ వైఫల్యం అనుకోవాలో తెలుసుకోలేని పరిస్థితిలో ఉంటాం. మీరు చెప్పండి, నిజంగా ఇప్పుడు గంజాయి పట్టుకున్నారు మీరు, అది మీ ఎఫిషియన్సీ అనుకోవాలా, మీ వైఫల్యం అనుకోవాలా? మనకి ఒరిస్సా నుంచి అక్కడ గంజాయి పండుతుంది. పెడ్లర్స్ అక్కడి నుంచి వాళ్ళు వేరే వాహనాలను వెట్లు తెచ్చుకుంటారు. వాటి మీద సమాచారం పెట్టి వాటిని మనం పట్టుకుంటున్నాం. దాన్ని ఏ రకంగానే మనం చూడొచ్చు. కానీ విస్తృతమైన దాడులు చేయడం వల్ల ఎన్నో నెట్వర్క్స్ మనం బ్రేక్ చేయగలుగుతున్నాం. గతంలో కంటే ఇప్పుడు మేము నెట్వర్క్స్ బ్రేకింగ్ మీద మేము దృష్టి పెట్టాం. ఇందాక మేము చెప్పినట్టుగా రాజస్థాన్ కావచ్చు, అదేవిధంగా మనకి తమిళనాడు కావచ్చు, ఒక 10 రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు అక్కడ చిన్న పనులు చేసుకుంటున్నారు. వాళ్ళలో ఎవరు నిజంగా నేరస్తున్నారు అనేది తనిఖీ చేయడం వల్ల పెద్ద నెట్వర్క్ బ్రేక్ అయింది. అదేవిధంగా ఎల్ఎస్టీ డ్రగ్ ఇటీవల కాలంలో మేము వైజాగ్లో పట్టుకోవడం జరిగింది. సో దానికి సంబంధించి కొన్ని నెట్వర్క్స్ బ్రేక్ అయింది. సో ఖచ్చితంగా పోలీస్ వర్క్ ఇది. ఎవరైతే డ్రగ్ ఎడిక్ట్స్ ఉంటారో, ఇందాక మీకు చెప్పినట్టుగా ఈ డ్రగ్ ఎడిక్ట్ అనేది వాటి డ్రగ్ నుంచి బయటకు రావడం చాలా కష్టం. అటువంటి వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళు బయటికి రావాలని అనుకోవాలి, తల్లిదండ్రులు అనుకోవాలి, వాళ్ళు రీహాబిలిటేషన్ సెంటర్ తీసుకెళ్ళాలి. అదేవిధంగా పోలీసులు కానీ, ఈగల్ కానీ, ఎక్సైజ్ శాఖ కానీ, ఇంకా శాఖలు ఎక్కడైనా డ్రగ్ దొరికినప్పుడు ఖచ్చితంగా దాడులు చేయాలి, అరెస్టులు చేయాలి. మనం ప్రతి క్షణం కూడా సొసైటీ మనం అప్రమత్తం చేసుకోవాలి. ఎందుకంటే మనకి డ్రగ్స్ అనేది కేవలం మన ఆంధ్రప్రదేశ్ లోపల నుంచే కాదు, బయట నుంచి కూడా చాలా వస్తుంది. బెంగళూరు నుంచి ఇటీవల కాలంలో మేము ఎల్ఎస్టీ పట్టుకున్నప్పుడు బెంగళూరు నుంచి స్మగ్లర్ ఇక్కడ తీసుకురావడం జరిగింది. సో మనం ఫార్వర్డ్ లింక్ అక్కడ కూడా పంపించాలి మనుషుల్ని. కాబట్టి ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. ఖచ్చితంగా ఎఫెక్టివ్ పోలీసింగ్తో ఈగల్ కానీ, ఇతర వ్యవస్థలు కానీ, హోల్ గవర్నమెంట్ అప్రోచ్తో మనకు ఖచ్చితంగా మార్పు వస్తుంది. ప్రజలు కూడా గమనించుకుంటూ ఉండాలి వాళ్ళ ప్రాంతంలో ఏం జరుగుతుంది. మీ ప్రాంతంలో గంజాయి కానీ, డ్రగ్స్ కానీ కనీసం అనుమానం ఉన్నా సరే దయచేసి 197కు కాల్ చేయండి. మేము వచ్చి తనిఖీ చేసుకుంటాం. అనుమానమే కదా, నేను చూడలేదు కదా, అవసరం లేదు. మీరు అనుమానం ఉన్నా సరే మాకు చెప్పాల్సింది కోరుతున్నాం. ఆ ప్రాంతం అంతా మేము తనిఖీలు చేసుకుంటాం, మేము సమాచారం తీసుకుంటాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇందాక చెప్పినట్టుగా వాళ్ళ పేరు గోప్యంగా ఉంచుతారు కదా, వాళ్ళ పేర్లు మాకు పేర్లతో కానీ ఫోన్ నెంబర్లతో కానీ మన పని లేదు. కేవలం మాకు సమాచారం మాత్రమే కావాలి. సమాచారంతో మాత్రమే మేము పనిచేస్తాం. ఇటీవల కాలంలో చాలా ఆపరేషన్స్ ఎక్కువగా ఈగల్ టీము డ్రగ్స్ తీసుకునే వాళ్ళు లేకపోతే పెడ్లర్స్ను ఈగల్ను పట్టుకునేటప్పుడు మిమ్మల్ని ఎలా చూస్తారంటే విలన్స్ లానే చూస్తారు. వాళ్ళు ఎవరైతే పట్టుబడిన వాళ్ళు ఉన్నారో లేకపోతే దూరం నుంచి మిమ్మల్ని విలన్స్ లానే చూస్తుంటారు.
మీకు ఎలాంటి ప్రతిఘటన సిచ్యువేషన్స్ వస్తుంటాయి వాళ్ళ నుంచి? అంటే ఇటీవల కాలంలో మేము గమనిస్తే మన నెల్లూరులో ఒక సంఘటన జరిగింది. ఒక డ్రగ్ పెడ్లరు వస్తున్నాడని చేసి మాకు సమాచారం మేరకు, పక్కా సమాచారం మేరకు నెల్లూరు జిల్లా పోలీసులు ఈగల్ కలిసి సంయుక్తంగా ఆపరేషన్ చేసింది. సో అతను పోలీసులు చూసి చాలా వేగంగా సుమారుగా 120-130 కిలోమీటర్ల స్పీడ్తో కారు తీసుకెళ్ళడం జరిగింది. మేము ఫార్వర్డ్గా కూడా ఒక టీం పెట్టాం. ఆ టీంని చూసి అతను కారుని వెనక్కి తీశాడు బలంగా. వెనకాల ఉన్న ఈగల్ కానిస్టేబుల్కి కారు ఢీకొనటం వల్ల అతను హైవే మీద పడిపోయాడు. ఎదురుగుండా ఒక లారీ కూడా వచ్చింది. ఒక్క క్షణం ఉంటే ఇంకా ఈగల్ కానిస్టేబుల్ ప్రాణం కూడా పోయింది. సో అతను దెబ్బలు తగిలినాయి. కానీ దెబ్బలు తగిలినా ఏం తగిలినా సరే మొత్తం అప్పుడు ఫైర్ కూడా ఓపెన్ చేశారు నెల్లూరులో. సో ఆ టైంలో అతన్ని పారిపోతుంటే చేజ్ చేసి సుమారుగా 2-3 కిలోమీటర్లు చేజ్ చేసి అతను పట్టుకోవడం జరిగింది. ప్రతిఘటనలు ఉంటాయి, ఇట్లాంటి ప్రమాదాలు ఉంటాయి. అటువంటి ప్రమాదాలు మనకి ఈవెన్ నెల్లూరులో 2 సంఘటనలు జరుగుతాయి, కాకినాడలో ఒక సంఘటన జరిగింది. సో ఇట్లాంటి సంఘటనలు జరుగుతాయి. ఇది చాలా అగ్రెసివ్గా ప్రవర్తిస్తారు ఎవరైతే డ్రగ్ పెడ్లర్స్ ఉంటారో. కారణం కూడా ఉంది. వాళ్ళు ఒకసారి పట్టుకుంటే 10 నుంచి 20 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. దీనిలో ఎక్కువ ఆధారాలు కూడా అక్కర్లేదు. పట్టుకున్నారు, వాళ్ళ దగ్గర మేము గంజాయి సీజ్ చేసాం. అది మన సెక్షన్ 52A అని ఒకటి ఉంది NDPSలో. దాన్ని ఈ పట్టుకున్న గంజాయిని కానీ డ్రగ్స్ని కానీ మన మెజిస్ట్రేట్ గారి ముందు ప్రవేశపెట్టాలి. ఆ ప్రవేశపెట్టిన తర్వాత దాన్ని ఇన్వెంటరీ సర్టిఫై చేస్తారు. మెజిస్ట్రేట్ గారి సమక్షంలోనే శాంపిల్ని FSL పంపిస్తారు. ఈ సిస్టమ్ ఇవన్నీ ఈ మినిమం ప్రికాషన్ తీసుకుంటే వాళ్ళకి 10 సంవత్సరాలకు కన్విక్షన్ వస్తుంది. కాబట్టి దొరకకూడదు పోలీసులకి, వాళ్ళని తొక్కించుకుని వెళ్ళిపోవాలి, వాళ్ళ మీద దాడి చేయాలి అని కొంతమంది ప్రవర్తిస్తున్నారు. ఇటీవల కాలంలో వాళ్ళ మీద కాల్పులు కూడా జరపడం జరిగింది. ఈ స్మగ్లర్స్ అందరూ కూడా మేము హెచ్చరికలు జారీ చేసాం. ఎవరైనా సరే వదిలిపెట్టే సమస్య లేదు. ఈ ఉన్నతాధికారులు కూడా చాలా కఠినంగా వ్యవహరించమని ఆదేశాలు జారీ చేశారు. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా మేము కఠినంగా వ్యవహరిస్తాం స్మగ్లర్స్ మీద. భవిష్యత్తులో ఇంకా దాడులు పెంచుతాం. రవికృష్ణ గారు చెప్పండి, యు ఆర్ డీలింగ్ విత్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ ఎమోషన్స్ తో డీల్ చేస్తూ ఉంటారు కదా. ఏదైనా మీ హృదయాన్ని హత్తుకుపోయే సంఘటన కానీ, లేకపోతే ఒక సిచ్యువేషన్ ఎక్కడో ఒక చోట అయ్యో అని అనిపించిన సందర్భం కానీ, లేకపోతే మీకు బాగా బాధ పెట్టిన సందర్భాలు కానీ, మీరు బాధపడిన సందర్భాలు పెట్టడం కాదు, మీరు బాధపడిన సందర్భాలు కానీ ఏమన్నా, ఎందుకు ఇలా జరిగింది, ఇలా ఎందుకు అవుతోంది అని ఎప్పుడైనా అనిపించిందా మీకు? చాలా ఉన్నాయి అటువంటి సంఘటనలు. ఒక్కటి షేర్ చేస్తాను. సో నేను 2006లోని IPS అయిన తర్వాత 2007లో మేము కర్నూలు జిల్లా వెళ్ళడం జరిగింది. సో మాకు ట్రైనింగ్లోని ఒక్కొక్క అంశానికి ఒక్కొక్క విలేజ్కి పంపిస్తారు. సో మేము అక్కడ ఫ్యాక్షన్ సంబంధించి ఫ్యాక్షన్ మీరు అప్పుడు ఎస్పీగా చేస్తున్నారు కదా? నేను ట్రైనింగ్ జస్ట్ జాయిన్ అయ్యాను. జాయిన్ అయినప్పుడు మమ్మల్ని అప్పుడు బాగ్చి గారు, శంకర్పతి బాగ్చి గారు, ప్రస్తుతం కమిషనర్ ఆఫ్ పోలీస్ విశాఖపట్నం, ఆయన SP కర్నూలు, మమ్మల్ని కప్పట్రాల గ్రామం పంపించడం జరిగింది. మీ దత్తపుత్రిక కదా? మొదటిసారి నేను 2007లో కప్పట్రాల గ్రామాన్ని చూశాను. సో ఆ సంవత్సరంలోనే అప్పుడు అక్కడ వెళ్తే ఈ ఫ్యాక్షన్ వాళ్ళ కుటుంబాలు ఎలా నష్టపోతాయి, ఫ్యాక్షన్లో చనిపోయిన వాళ్ళ కుటుంబాల పిల్లలు ఎలా ఉంటారు, జైలుకి వెళ్ళిన వాళ్ళ పిల్లలు ఎలా ఉంటారు. సో మొదటి నుంచి ఒక హ్యూమన్ యాంగిల్ని చూసేవాడిని. అసలు వీళ్ళు ఎలాగ ఉంటారు, వీళ్ళు ఎంత కష్టపడితే ఇంకా వీళ్ళు పైకి వస్తారు. సో మొదటి నుంచి కూడా నేను పోలీసింగ్లోని సమాజానికి దగ్గరగా. కప్పట్రాల్లో చూసినప్పుడు ఎలా ఉండేదండి? ఫ్యాక్షన్ గొడవలు, ఒకళ్ళ మీద ఒకళ్ళని సమయం దొరికితే ఒకళ్ళనొకళ్ళు చంపుకుందాము అనే సిచ్యువేషన్లో ఉండేది కదా. ఫ్యాక్షన్లో ఎక్కువ మంది నష్టపోయేది మహిళలను గుర్తించాను. ఈ మహిళలు నష్టపోవడం వల్ల దాని ద్వారా పిల్లలు నష్టపోతారు. వాళ్ళు స్కూల్కి వెళ్ళే పరిస్థితులు ఉండవు, సరైన పని చేసుకునే అవకాశం ఉండదు, ఎప్పుడు దాడులు జరుగుతుందో తెలియదు. సో ఇవన్నీ కూడా నేను అప్పటి నుంచి నేను కొంచెం అధ్యయనం చేయడం జరిగింది. అదేవిధంగా తర్వాత నాకు ఏ పోస్టింగ్లు వచ్చినా సరే నేను ప్రత్యేకంగా గ్రామాలు విజిట్ చేయడం, గ్రామస్తులతో మాట్లాడడం, ప్రత్యేకంగా అక్కడ ఉన్న సమస్యలు తెలుసుకోవడం నేను చేసేవాడిని. పార్వతీపురంలోని ఒక గ్రామానికి వెళ్ళాం. ఒక మారుమూల గ్రామానికి, ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో ఉన్న గ్రామం. మేము వెళ్ళగానే మాతో పాటు నాకు ఇన్స్పెక్టర్ గారు, ఇంకా అప్పుడు నేను ASPని, వాళ్ళందరూ వెళ్ళగానే మొత్తం అందరూ కూడా తలుపులు వేసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు, మాతో మాట్లాడలేదు. సో నేను అడిగాను, ఏంటి మనల్ని చూసి వాళ్ళు వెళ్ళిపోయారని చెప్పేసి. ఇక్కడ ఇంతే సార్, ఇలాగ ఉంటారు, మనల్ని చూస్తే భయపడతారు. వాళ్ళకి ఒకటి చెప్పాను నేను ఆ ఇన్స్పెక్టర్ గారికి, పోలీసుని చూస్తే భయపడకూడదు, పోలీసుని చూస్తే మన దగ్గర రావాలి వాళ్ళు అని చెప్పి దాన్ని 360 డిగ్రీస్ చేసాం. ఆ రోజు వాళ్ళందరికీ కొన్ని కార్డులు ముద్రించి ఇచ్చాం, పోస్ట్ కార్డ్స్, మారుమూల గ్రామాలన్నిటికీ చెల్లెళ్ళ కోసం అని చెప్పేసి
ముద్రించి మీకు ఏ సమస్య ఉన్నా మాకు చెప్పండి. ఓకే ఓకే. సో పార్వతీపురం స్టాండింగ్ చాలా మంది జస్ట్ అలా రాసి పోస్ట్ చేస్తే ఇంకా మాకు సమాచారం అప్పట్లో ఈ వాట్సాప్లు ఇంకా లేవు కాబట్టి. గ్రేట్ థాట్ అండి. ఎలా వచ్చింది మీకు అది? మమ్మల్ని చూస్తే, పోలీసుని చూస్తే వాళ్ళు ధైర్యంగా ఫీల్ అవ్వాలి, అదే ఉద్దేశంతో. సో మాకు అలాగే పత్రిక మాకు చాలా వచ్చినాయి. ఒక పోస్ట్ కార్డులోని ఒక మహిళ రాసింది, మా ఊర్లోని పలానా ప్లేస్ ఉంది, తుప్పలు ఉంటాయి, ఆ తుంపలు దాటితే ఇంకా ఒక చిన్న ప్లేస్ ఉంటుంది, ఆ ప్లేస్ దగ్గర ప్యాకెట్లు ఆడతారు, దాన్ని అరికట్టండి, దాంట్లో మా ఆయన ఉంటాడు, మా ఆయన్ని కొట్టద్దు. సూపర్. వచ్చిన ప్రతిదీ కూడా మేము దాన్ని పరిశీలించడం, దాని మీద యాక్షన్ తీసుకోవడం. కల్తీకలు కావచ్చు, ఇలిసిట్ లిక్కర్ కావచ్చు. ఇంతకీ ఎవరైతే లెటర్ రాశారో వాళ్ళ హస్బెండ్ని అరెస్ట్ చేశారా లేదా? అంటే అప్పట్లో మేము దాడులేదు చేసాము, వాళ్ళని గుర్తించడం సాధ్యపడలేదు. కానీ అటువంటి సామాజిక రుగ్మత అన్నిటి మీద మేము దాడులు చేయడం జరిగింది. సో అప్పుడు మహిళలందరూ కూడా మా పోలీసుల మీద ఎక్కడికి వెళ్ళినా సరే, విలేజ్కి వెళ్ళగానే వాళ్ళందరూ ముందుకు వచ్చేవారు. సో అట్లా కొన్ని కార్యక్రమాలు, మనసుకు హత్తుకున్న కార్యక్రమం మేము చేయడం జరిగింది. అదేవిధంగా మేము ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ చింతపల్లిలో పనిచేసినప్పుడు, మావోయిస్టులతో మేము పోరాడుతున్నప్పుడు కూడా నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళేవాడిని, తర్వాత విజిట్ చేసే ప్లేస్ స్కూల్. ఒక బడిని మేము విజిట్ చేసాం, మారుమూల జీకే విధి అనే మండలంలోని. ఆ పిల్లలతో కూర్చొని చాలాసేపు మాట్లాడిన తర్వాత, మీరు ఎప్పుడైనా సముద్రం చూసారని అడిగాను నేను. అది అప్పటికి విశాఖపట్నం జిల్లా ఏఎస్ఆర్, ఇప్పుడు ఏఎస్ఆర్ జిల్లా, ఉమ్మడి జిల్లా కాబట్టి ఎవరు కూడా చేయెత్తలేదు. ఉన్న 30-40 మందిలో ఎవరు చేయెత్తలేదు. తర్వాత నాకు ఇంకా ఆసక్తి పెరిగి విశాఖపట్నం ఎవరు వెళ్ళారంటే ఎవరు వెళ్ళలేదు. అట్లాగే నేను అక్కడి నుంచి కొంచెం మిగతా స్కూల్స్ అలాగా వెళ్ళిన నాకు అర్థమైంది ఏంటంటే, వాళ్ళ ఘాటీ దిగి కిందకి రాలేదు. సో వాళ్ళందరూ కూడా ఎవరైతే మావోయిస్టులు కానీ ఎవరైనా సరే వాళ్ళు ఏ చెప్తే నమ్ముతారు. అదేవిధంగా నాకు అనిపించింది, అసలు వీళ్ళు ప్రపంచాన్ని చూడలేదు వీళ్ళు, ఈ పిల్లలు. సో అందుకని చేసి అప్పుడు మేము వినీత్ బిజ్లాల్ గారు, ఎస్పీ గారు ఉండేవారు, వినీత్ బిజ్లాల్ సార్కి నేను ఫోన్ చేసి, సార్ నాకు ఒక బస్సు ఇవ్వండి, ఈ పిల్లలందరినీ ఒక ఎక్స్కర్షన్ పంపించండి అని సార్కి రిక్వెస్ట్ చేయడం జరిగింది. సారు దాన్ని మంచి ఆలోచనని, ఇదిలా కాదు ఇంకా బాగా చేద్దాం అని చెప్పేసి ఆయన ప్రత్యేకంగా మార్నింగ్ వాళ్ళందరికీ టిఫిన్లు, మధ్యాహ్నం భోజనాలు అనే వైజాగ్ తీసుకెళ్ళిన తర్వాత ఈవినింగ్ వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళకి భోజనం ప్యాకెట్ ఇవ్వాలని నిర్ణయించి మొత్తం వైజాగ్లోని బీచ్ ఇంకా ముఖ్యమైన ప్రాంతాలు అన్నీ తీసుకెళ్ళడం జరిగింది. ఇది ఎందుకు ఈరోజు చెప్పడం జరిగిందంటే, ఇటీవల కాలంలో నేను వైజాగ్ వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది అధికారులు, కొత్త అధికారులు కలిశారు. సార్ మేము ఇలా బస్సు ఎక్కించి కొంతమంది పంపిస్తున్నాం, ఈ కార్యక్రమం చేస్తున్నాం. సో ఆ కార్యక్రమం అప్పట్లోనే ప్రారంభమైందని చాలా ఆనందం అనిపించింది. అంటే కొన్ని కార్యక్రమాలు, కొన్ని ఆలోచనలు చేసినప్పుడు అది ఇప్పుడు కూడా కొనసాగుతుంది. సో అమ్మ పిలుపు కార్యక్రమం చేసాం. అమ్మ పిలుపు అంటే ఇంకా మావోయిస్టులు వీళ్ళకి వెళ్ళేవాళ్ళం, వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు, వాళ్ళందరినీ బయటికి రమ్మని చెప్పడం జరిగింది. అప్పట్లో చాలామంది స్వచ్ఛందంగా బయటకు వచ్చారు. కానీ మీరు ఇలాంటి ఎస్పెషల్లీ మావోయిస్టుల కోసం పిలుపునిచ్చినప్పుడు, అంటే అమ్మ పిలుపు కార్యక్రమం స్టార్ట్ చేసినప్పుడు మీ మీద అంటే నెగిటివిటీ వచ్చి మిమ్మల్ని థ్రెట్ చేయడం, మిమ్మల్ని బెదిరించడం చేశారా? అంటే పోలీసుని ఎవరు బెదిరించలేరు. ఎందుకండి, మావోయిస్టులు లెటర్ రాస్తారు కదా. వాళ్ళు మేము లెటర్ రాసివ్వండి, వాళ్ళు లెటర్లు రాసేవారు. మీరు కూడా రాసేవాళ్ళు? మీరేమని రాసేవాళ్ళు? చాలా ఇవి రమ్మని రాసేవాళ్ళ. ఆ లెటర్ ఏంటంటే, ఇంకా ఒక వ్యక్తిని వాళ్ళు పోలీస్ ఇన్ఫార్మర్ చంపేయడం జరిగింది. ఆ వ్యక్తి ఎవరో మాకు తెలియదు, పోలీస్ ఇన్ఫార్మర్ కాదు, అతను ఎవరో తెలియదు. నేను ఏఎస్పీగా ఉన్నా, చాలా బాధపడ్డాను. ఒక మహిళ భర్తను కోల్పోయింది. వాళ్ళకి నేను అప్పుడు లెటర్ రాశాను, మిమ్మల్ని అన్నలు అంటారు, ప్రపంచంలో ఏ అన్న అయినా సరే ఒక చెల్లి పసుపు కుంకని చెరిపేస్తాడు, మిమ్మల్ని అన్నలని పిలవచ్చా? ఒక వ్యక్తిని, అమాయకుడిని పోలీస్ ఇన్ఫార్మర్ అని చెప్పి మీరు అతన్ని చంపారు, అది చాలా అన్యాయం. మీరు జనజీవన సేవంలోకి రండి, మీరు ఇటువంటి పనులు చేయొద్దు, ఇది చాలా తప్పు. దానివల్ల ఒక అమ్మాయి ఈరోజు బాధపడుతుంది అని నేను ఆ రోజు లెటర్ రాశాను. ఆ లెటర్ కూడా వాళ్ళు సమాధానం రకరకాల మార్గాల్లో ఇచ్చారు. ఏమని రిప్లై ఇచ్చారు? రిప్లై అంటే వాళ్ళ ఉద్యమం గురించి, వాళ్ళ ఐడియాలజీ గురించి, మావోయిస్ట్ ఐడియాలజీ గురించి వాళ్ళు రాశారు. కానీ ఒక వ్యక్తిని మనం కోల్పోయాం. సో దాని తగ్గట్టుగా మేము చాలా ప్రయత్నాలు చేసాం, ప్రతిఘటనలు వచ్చినాయి. నేను ప్రతిరోజు కూడా సుమారుగా నేను చింతపల్లిలో ఉన్నప్పుడు సుమారు 40 కిలోమీటర్లు నేను వాక్ చేసేవాడిని. మొత్తం గ్రామాలన్నింటిలో వెళ్ళేవాళ్ళం. మాతో వచ్చిన ఫోర్స్ కానీ, దాంట్లో మేము విస్తృతంగా మెడికల్ క్యాంప్స్ కూడా పెట్టేవాళ్ళం. ప్రజలకు సేవ చేయాలి, అల్టిమేట్గా ప్రజలు డిసైడ్ చేస్తారు.
ఎవరు మంచి ఎవరు చెడు అనేది ప్రజలు తెలుసుకుంటారు. కానీ మావోయిస్టులకి ఆ లెటర్ రాసినప్పుడు కానీ థ్రెట్ వచ్చినప్పుడు కానీ భయం అనిపించలేదండి మీకు? అంటే భయం పోలీస్ యూనిఫామ్ వేసిన వెంటనే ఒక రకమైన భయం పోతుంది. ఇట్ ఈస్ యూనిఫామ్ మనకి ఇచ్చే ధైర్యం అది. సో అదేవిధంగా మనము ఒక మంచి కార్యక్రమం, మంచి వర్క్ చేయాలి, ప్రజలు మార్పు చెందాలి. అక్కడ వాళ్ళందరూ కూడా ఎక్కువ నష్టపోతున్నారు, సంఘర్షణలో అవుతున్నారు మావోయిస్టులు పోలీసుల మధ్యన. కాదు, పోలీసులు ఉన్నది ప్రజల కోసమే అని చెప్పాలి. ఎప్పుడైనా యూనిఫామ్లో మీ మీద దాడి జరగబోయి త్రుటిలో తప్పిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? దాడి జరగలేదు, బట్ ఏంటి జరుగుద్దేమో అనే అనుమానాలు వ్యక్తం చేశారు. అంటే ఎంత యూనిఫామ్ ఉన్నా ఎంత ఉన్నా మనము మనుషులమే, ప్రాణభయం అనేది ప్రతి మనిషికి ఒక్కటే. దగ్గరకు వచ్చినప్పుడు ఏమో ఈ పూట మన మీద దాడి జరుగుతుందేమో, లేకపోతే ఒక అరగంటలో మన మీద ఈ ఏరియాలో ఉన్నా మన మీద దాడి జరుగుతుందేమో అన్న ఊహ ఉన్నప్పుడు, ఆ విషయం మనకి తెలిసినప్పుడు ఉండే మన మానసిక పరిస్థితి డిఫరెంట్గా ఉంటుంది. సో అలాంటి సందర్భం ఏదైనా మీరు ఎదుర్కొన్నారా? అంటే మేము అక్కడ ఉన్న ప్రతిరోజు కూడా మనకి దాడి జరుగుతూనే ఉంటుంది. ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో మేము థిక్ ఆఫ్ మావోయిజంలో ఉండేది. సో 40 కిలోమీటర్లు మేము వాక్ చేసినప్పుడు కూడా మేము అప్రమత్తంగా ఉండేవాళ్ళం. మేము వాక్ చేసిన సందర్భంలో ఇంకోచోట దాడులు జరిగి, సో ఇవన్నీ యూనిఫామ్ వేసిన తర్వాత ఆపరేషన్ హజార్డ్స్ అంటారు. ఇవి కూడా మన వృత్తిపరంగా వచ్చే ప్రమాదాలు అవి. పోలీసులు అందరికీ కూడా ఈ వృత్తిపరమైన సమస్యలు వస్తూనే ఉంటాయి. దీన్ని సమస్యగా మేము తీసుకోం, యాక్చువల్గా దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుంటాం. ఈ ఛాలెంజ్గా తీసుకోవడం వల్ల మనం ఎన్నో రకాల పనులు చేయగలుగుతాం. అది ప్రమాదం అనుకుంటే మనం ఏ పని ముందుకెళ్దాం. అలాగే సార్, ఇంకా మీరు ఇక్కడ ఈగల్ టీమ్కి రాకముందు ఎక్కడ వర్క్ చేశారు? ఐ హర్డ్ దట్ యూ వర్క్డ్ ఇన్ ఐబీ, ఇంటెలిజెన్స్ బ్యూరోలో. ఇంటెలిజెన్స్ బ్యూరోలో మీకున్న అంటే ఒక మెమరబుల్ సంఘటనలు కానివ్వండి. చైనాలో వర్క్ చేసి వచ్చారు కదా, ఎన్ని సంవత్సరాలు ఉన్నారు మీరు చైనాలో? ఏదైతే మేము పని చేస్తామో అవి చాలా విషయాలు మేము చెప్పకూడదు అవన్నీ కూడా, మేమన్నీ కూడా. కానీ అది కూడా మంచి, అయితే మీరు వర్క్ చేశారు కదా ఇంటెలిజెన్స్ బ్యూరోలో. జాతీయ భద్రత సంబంధించిన అంశాలు ఎన్నో ఉంటాయి. తప్పకుండా ఎన్నో రకాలు నేర్చుకున్నాను నేను కూడా. దానివల్ల ఈరోజు ఇంకా మెచ్యూర్డ్గా మనం ఈగల్ని ఎలాగ మనం ఒక దేశ స్థాయి ఆర్గనైజేషన్ చేయాలంటే ఎన్నో ఆలోచనలు. సుమారుగా నేను 6.5 సంవత్సరాలు నేను సెంటర్లో పనిచేశాను. సో దానివల్ల హ్యావ్ సీన్, అంటే నేను మొత్తం దేశంలో ఉన్న అంతర్జాతీయ స్థాయిలో ఉన్న ఆర్గనైజేషన్ కూడా దగ్గరగా చూడడం జరిగింది. రాజమండ్రి నుంచి ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉండడం ఏంటి అంటే ఇట్ ఈజ్ ఏ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ మీకు. అంటే మీరు ఎలా ఆ అవకాశాన్ని చేజిక్కించుకున్నారు? వాట్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ ఇట్? సెంట్రల్ ఆర్గనైజేషన్కి ఐపీఎస్ కింద వాళ్ళు సెలెక్ట్ చేస్తారు మనం. సో బై గాడ్స్ గ్రేస్ నేను కూడా దానికి సెలెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం కూడా అగ్రీ చేసింది. దానివల్ల నేను సుమారుగా ఒక 6-7 సంవత్సరాలు నేను అక్కడ పనిచేయడం జరిగింది. సో దాంట్లో రకరకాల ఎక్స్పీరియన్సెస్ అండ్ ఐ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే, ఇంకా ఇప్పుడు ఈగల్లో మేము డార్క్ వెబ్ ల్యాబ్ పెట్టబోతున్నాం. అదేవిధంగా మొబైల్ ఫోరెన్సిక్స్ చేయబోతున్నాం. టెక్నాలజీ డ్రివెన్ ఆర్గనైజేషన్ చేయబోతున్నాం. సో సెంటర్లో నాకు అలాంటి చోట్ల పనిచేసే అవకాశాలు వచ్చినాయి. ఆ ఎక్స్పీరియన్స్ అంతా మేము ఇక్కడ ఉపయోగిస్తున్నాం. దానివల్ల అతి తక్కువ కాలంలో అతి తక్కువ పోలీస్ ఫోర్స్తో ఈ ఈగల్ని ఆ స్థాయిలో మేము తీసుకెళ్ళగలుగుతున్నాం. అందుకనైనా చంద్రబాబు గారు ఎస్పెషల్లీ మిమ్మల్ని ఈ డిపార్ట్మెంట్కి వేయించుకుంది, అదే కదా రీజన్? అంటే ప్రభుత్వం నాకు అది ఒక గౌరవంగా భావిస్తుందని నేను. సేమ్ టైం మీ మీద పెద్ద బాధ్యత ఉంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇంకా ఈ ఆర్గనైజేషన్ అంటే చిన్న కొత్తగా ప్రారంభించినప్పుడు బ్రిక్ బై బ్రిక్ ఒక ఇటుక పేర్చుకున్న ప్రతి సందర్భం కూడా నాకు తెలుసు. ఇంకా మాకు టార్గెట్ కూడా ఉంది. వచ్చే 6 నెలల్లో ఈ ఆర్గనైజేషన్ పూర్తి స్థాయిలో ఇండియాస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆర్గనైజేషన్ కింద విత్ గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఈగల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మేము ఆల్రెడీ ప్రారంభించాం. దీన్ని వరల్డ్ బెస్ట్ ఆర్గనైజేషన్ చేయాలి. మొత్తం దేశంలోని ప్రపంచంలోని బెస్ట్ ప్రాక్టీస్ అని ఇక్కడ తీసుకురావాలి. తీసుకొచ్చి దీన్ని మన సొసైటీని రక్షించడం కోసం, సమాజాన్ని రక్షించడం కోసం పూర్తి స్థాయిలో మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే మీ దత్తపుత్రిక కప్పట్రాళ్ళలాగా ఇక్కడ ఇంకేమైనా మీరు ఏరియాస్ని గుర్తించారా, లేదా మీ ఫుల్ ఫోకస్ అంతా ఈగల్ మీదే ఉందా? అంటే ప్రస్తుతం ఈగల్ మీద ఫోకస్ చేస్తున్నాం. అదేవిధంగా గవర్నమెంట్ ఇంకో బాధ్యత కూడా ఇచ్చింది, సైబర్ క్రైమ్. ఈ సైబర్ క్రైమ్ వర్టికల్ కూడా మనని బిల్డ్ చేయమని ఒక బాధ్యత ఇవ్వడం జరిగింది. దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ చేస్తున్నాం. ఎందుకంటే సైబర్ క్రైమ్ కూడా ఈ మధ్యకాలంలో చాలా పెరిగింది. అవునండి. సో ఆ సైబర్ స్పేస్లో జరిగే
నేరాలు ఘోరాలు అన్నిటి కూడా విశ్లేషిస్తున్నాం. ప్రజలకు కూడా మేము చెప్తున్నాం. సైబర్ స్పేస్లో మీకు ఉదాహరణకి ఫియర్, భయం. ఈ భయం అని దానివల్ల డిజిటల్ అరెస్ట్ జరుగుద్ది. ఎవరో ఫోన్ చేస్తారు, సిబిఐ అంటారు, ఈడీ అంటారు, అదే పలానా కోర్టు అంటారు, మనీ లాండరింగ్ జరిగింది, మీ ఆధార్ కార్డు ఉపయోగించారు, మీ ఫోన్ నెంబరు పలానా క్రైమ్లో ఉంది అని చెప్పి భయం పెట్టి ఒక ఫియర్ సైకోసిస్లో తీసుకెళ్ళి వాళ్ళ అకౌంట్లో ఉన్న లక్షల రూపాయలు వాళ్ళు కాజేస్తున్నారు. సో ముఖ్యంగా వాళ్ళు వృద్ధుల మీద టార్గెట్ చేస్తున్నారు, సీనియర్ సిటిజన్స్ మీద. వాళ్ళకి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి ఎట్టి పరిస్థితులు కూడా భయం పడద్దు. డిజిటల్ అరెస్ట్ అంటే ఇంకా అనేది మన రాజ్యాంగంలో చట్టంలో కానీ ఎక్కడా లేదు. మీరు అటువంటి సందర్భం వచ్చినప్పుడు సీనియర్ సిటిజన్స్ ప్రత్యేకంగా 1930కి కాల్ చేయండి. ఇది ఫియర్. అదేవిధంగా గ్రీడ్ అంటే దురాశ. చాలామంది 10 రూపాయలు పెడితే 1000 రూపాయలు వస్తుంది అని ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్. టెలిగ్రామ్లోని, వాట్సాప్లోని, ఇన్స్టాగ్రామ్లోని చాలా యాప్స్ వస్తాయి, దాంట్లో పెట్టుబడులు పెట్టి మోసపోతున్నారు. ఇటీవల కాలంలో మేము చాలా చూసాం అటువంటివన్నీ కూడా. బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్, వీటన్నిటికీ దూరంగా ఉండాలి. అదేవిధంగా ఫియర్ కానీ, ఈ గ్రీడ్ కానీ, లస్ట్ కానీ. కొంతమంది ఎవరో అమ్మాయి ఫోన్ చేసినట్టు చేస్తారు, తర్వాత బ్లాక్మెయిల్కి గురవుతారు, దాని ద్వారా కూడా డబ్బులు లాస్ అవుతున్నారు. 4వది ముఖ్యంగా ఇగ్నోరెన్స్, అమాయకత్వం. ఒక ఫైల్ వస్తుంది మనకి, ఏపీకే ఫైల్ అని, ఆండ్రాయిడ్ ప్యాకేజింగ్ కిట్ అని. అనవసరమైన విషయాలు మనం క్లిక్ చేయకూడదు ఫోన్లో. మీరు క్లిక్ చేసే ముందు ఒకసారి ఆలోచించండి. ఏమాత్రం అనుమానం ఉన్నా సరే మీరు క్లిక్ చేయొద్దు. అది క్లిక్ చేయడం వల్ల మన డబ్బులు పోతాయి, మన కాంటాక్ట్స్ అన్నిటి కూడా కరప్ట్ అయిపోయే అవకాశం ఉంటుంది, మన ఫోన్ కూడా హ్యాక్ అయిపోయే అవకాశం ఉంటుంది. అది కూడా మేము చెప్తున్నాం. అదేవిధంగా ఇంకా అన్నిటికంటే ముఖ్యమైన విషయం, సైబర్ స్పేస్లో యువత చాలా అప్రమత్తంగా ఉండాలి. హీరో మీద అభిమానంతోనో, మన ఒక రాజకీయ పార్టీ మీద అభిమానంతోనో ఒక అసభ్యకరమైన పోస్ట్ మనం పెడితే ఇంకా దానివల్ల చాలా ప్రమాదాలు ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 ప్రకారం వాళ్ళందరూ కూడా శిక్షగా అర్హులు అవడమే కాకుండా ఇప్పుడిప్పుడే ఈ చట్టం కూడా చాలా కఠినంగా అమలు చేయడం జరుగుతుంది. దీంట్లో మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంకా డిజిటల్ ఫుట్ ప్రింట్. మీరు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మీ ఎదురుగుండా వ్యక్తి వచ్చాడు, ఆ వ్యక్తి మీకు నచ్చిన వ్యక్తి, మీరు ఒక తిట్టారు, అతను దూషించారు అసభ్య పదజాలంతో, అది అక్కడితో ఆగిపోతుంది. మీరు కంప్యూటర్లోని అతని ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ అతను దూషిస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులను దూషిస్తూ ఒక మెసేజ్ పెట్టారు. డిజిటల్ ఫుట్ ప్రింట్లో ఏమవుతుందంటే ఇంకా అది 50 సంవత్సరాల తర్వాత కూడా అలాగే ఉంటుంది. మనం డిలీట్ చేసామనుకుంటాం, కానీ అది వేరే చోట నిక్షిప్తమై ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు శిక్ష పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఇటీవల కాలంలో మేము సుమారుగా ఒక 900 కేసులు ఇటువంటి నమోదు చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. ఈ కేసుల్లోని మేము అందరికీ చెప్తున్నాం, ఎవరైతే కేసుల్లో ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళు కానీ లేదంటే ఇంకా ఛార్జ్షీట్ అవుతున్న వాళ్ళు కానీ వాళ్ళు రానున్న సమయంలో కోర్టుల చుట్టూ తిరగాలి. మానసిక ప్రశాంతం మొత్తం పోతుంది. తర్వాత వాళ్ళ పిల్లల భవిష్యత్తు పోతుంది. వాళ్ళ జైలు శిక్ష పడితే ఇంకా వాళ్ళకి జీవితం కూడా అర్థం చేసుకోవాలి. కాబట్టి యువత ప్రత్యేకంగా మేము అప్పీల్ చేస్తున్నాం, మీరు వాడే భాష అది ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ మంచి భాష వాడండి, సంస్కారవంతంగా ప్రవర్తించండి. ఎక్కడైనా సరే మీరు ఇటువంటి ఆందోళన లోనయ్యేటప్పుడు మీ హీరో కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, మీరు అభిమానించే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి వ్యతిరేక వర్గం ఉన్న వాళ్ళని మీరు దూషించాలనుకుంటే క్లిక్ చేసే ముందు, మీరు మెసేజ్ టైప్ చేశారు, దాన్ని పోస్ట్ చేసే ముందు మీ పిల్లల గురించి ఆలోచించండి, మీ తల్లిదండ్రుల గురించి ఆలోచించండి, మీ గురించి మీరు ఆలోచించుకోండి. మీరేం పోస్ట్ చేస్తున్నారనేది కూడా ఆలోచించుకోండి. ఏదో చదివేశాం, ఎక్కడో చూసేసాం, ఫ్రెండ్ పెట్టిందే బాగుంది కదా అని ఫార్వర్డ్ చేయకండి. అలాగే ప్రశ్నించటం తప్పు కాదు, సంస్కారవంతమైన ప్రశ్న అందం, ఆరోగ్యం. కాబట్టి అది దృష్టిలో పెట్టుకోండి. నేను కూడా ఈ మధ్యకాలంలోని కాలేజీకి వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా వాళ్ళకి చెప్తున్నాను, ఆన్లైన్ ఆఫ్లైన్ మన ప్రవర్తన బాగుంటే మనకి వచ్చే సమస్యలు తగ్గుతాయి, మన ప్రవర్తన బాగోకపోతే సమస్యలు పెరుగుతాయి. వీటి ద్వారా కూడా వాళ్ళందరూ తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. అలాగే మీరు చెప్పినట్టుగా రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ని గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్గా చూడడానికి మన వంతు సాయం మనం చేద్దాం. ఇది ఒక్క ఈగల్ టీంతోనే సాధ్యం కాదు, ఒక ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా మన మీద కూడా బాధ్యత ఉంది. కాబట్టి విల్ డూ దాట్. దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్.